అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంగారు పంజరం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? పవిత్ర పెళ్ళి ఖాయం, పెళ్ళి ముహూర్తాలు పెట్టుకుని కబురు చేస్తాం వెళ్ళమనమని అలా కమలి వాళ్ళ అమ్మ సరోజ నాన్న నారాయణల్ని పంపించేసింది. వాళ్ళే పోలీసులు పర్లేదండి, కేసు ఫైల్ చేద్దాం, కోర్టులో హాజరుపడుద్దాం ముద్దాయిని అంటే, దయచేసి మీకు దండం పెడతాను, ఇప్పటి వరకు మీరు అందించిన సహాయ సహకారాలు చాలు మాకు. మా అమ్మాయి జీవితం ఇప్పటికే నాశనం అయిపోయింది. రేపు మా అమ్మాయిని కోర్టులో నుంచోబెట్టి పంచనామా చేసే విధంగా వేసే ప్రశ్నలు భరించే శక్తి, విని తట్టుకోగల శక్తి తల్లిదండ్రులుగా మా గుండెలకి లేవు. తప్పే ఉంది నాన్న, నోరు మూస్తావా లేదా నువ్వు? మేము కులగోత్రాలు పరువు ప్రతిష్టలు కల కుటుంబంలో పుట్టిన వాళ్ళం పోలీస్ గారు, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు రేపొద్దున వాడు నిన్ను ఎక్కడెక్కడ తాకాడు, ఎలా తాకాడు, ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడ ఆపాడు, ఎన్నిసార్లు చేశాడో ఇలాంటి ప్రశ్నలు అడిగితే వాటికి మా ఎదురుగానే మా అమ్మాయి సమాధానం చెప్తుంటే మా అమ్మాయి చెప్పగలదేమో కానీ సిగ్గు విడిచి విని భరించే శక్తి మా గుండెకి లేదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి. మాబోటి వాళ్ళ జీవితాలకి తప్పు జరిగితే ఆ తప్పుని పెళ్ళనే 3 ముళ్ళ పసుపు తాడుతో సరిచేసుకోవటమే మాకు చేతనవును. ఈ అమ్మాయి తర్వాత నాకింకా ఒక పిల్ల ఎటు పెళ్ళై వెళ్ళింది, ఇంకా 2 పిల్లలున్నారు. ఎంత అయిన వాళ్ళకే బావలకే ఇచ్చి చేసినా ఒక పిల్ల ఇంట్లో ఇలా రేప్ చేయబడి పడుంది అని తెలిస్తే రేపొద్దున ఆ ఆడపిల్లల్ని చేసుకునే నా మేనల్లుళ్ళో ఎలా చూస్తారు ఈ అమ్మాయిని? మీరు అర్థం చేసుకోండి. అసలు ముందు బంధువులైనా సరే ఈ పిల్ల ఇంట్లో ఉందంటే ఆ పిల్లల్ని చేసుకోవటానికి ముందుకొస్తారా? ఆ పిల్లలు ఈ అమ్మాయి ఎదురుగానే పెళ్లి చేసుకుని కాపురాలు పెట్టి మొగుళ్ళతో ఏ 3 రాత్రులనో మనుగుడుపులనో పండగనో పబ్బమనో వస్తే వాళ్ళ మొగుళ్ళు దీని మీద చెయ్యేసి దీన్ని లోపలికి రమ్మనమనరని గ్యారెంటీ ఏంటి? ఒకసారి ఒకటితో కాలు జారిన ఆడదంటే ఎవరికైనా చులకనే. నాన్న, నోరు మూస్తావా లేదా నువ్వు? నీ చెల్లెళ్ళ జీవితాలు బజారు పాలు వీధి పాలు చేయలేనమ్మా నేను. రేపు దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడండి? అతన్ని తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టిస్తారు. ఆవిడన్నట్టు వాళ్ళు కలిగినింటి వాళ్ళు, ఏ డబ్బులో పడేసి వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారో. అతను మగమహారాజు. టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అని జనం 4 రోజుల పాటు చెప్పుకుంటారు. మరో కొత్త న్యూస్ రాగానే ఇది గాలికి కలిసిపోద్ది. ఆ తర్వాత దీని బ్రతుకు మీద పడిన మచ్చ సంగతి ఏంటి? రేపటి నుంచి వీధిలో వెళ్ళే ప్రతివాడు నా ఇంటి మీద రాయేసి నీ కూతుర్ని గంటకు పంపుతావా, రేటెంత, రోజుకు పంపుతావా, రేటెంత అంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది? 4 ఆడపిల్లల తండ్రిని నేను. అర్థం చేసుకోండి. పరువు పోతే ప్రాణాలే వదిలేస్తాను నేను. మీకు ఇంట్లో ఆడపిల్లలు ఉండే ఉంటారుగా, కాసేపు మీ పోలీసు ఉద్యోగం పక్కన పెట్టి తండ్రి స్థానంలో ఉండి ఆలకించవలసిందిగా నా మనవి అన్నాడు నారాయణ. దాంతో పోలీసులు ఏం మాట్లాడాలో అర్థం కాక ఇహ మీ ఇష్టం అండి అలాగైతే అని చెప్పి అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. అది కాదండి, అది నరకం పడ్డానని చెప్తోందిగా, నువ్వు నోరు ముయ్. నీ పెళ్ళి నాతో జరగాలని విధిలిఖితం అన్నావు ఒక రోజున. నీ పర్మిషన్ అడిగే మీ అమ్మా నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేశారా? నన్ను అడిగే మా నాన్న నీతో పెళ్లి ఖాయం చేశాడా? పెళ్లి చేసుకొని మనిద్దరం సుఖంగా సంసారం చేస్తే కాదా వీళ్ళ నలుగురు పుట్టింది? అదే నాన్న నేను అంటున్నాను. కనీసం తల్లిదండ్రులు నిశ్చయించిన పెళ్ళైనా సరే అది వేరే విషయం. మీరు అలాగే ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు. నేను హద్దులు దాటానా? అతన్ని చేసుకోవాలన్నారు. నేను మారు మాట్లాడానా? మీరే ఖాయం చేసేశారు. నేను నోరెత్తానా? కానీ ఇదెక్కడ కర్మ నాన్న? నీ తలరాతమ్మా, ఈ జన్మకి నీ రాత అలాగే ఉంది. ఏం చేద్దాం? అలాగని చెప్పి కన్నవాళ్ళకి ముందరి కాళ్ళకి బంధాన్ని అవుతానంటావా? తోబుట్టువుల పాలిట నువ్వే తోడేలవుతానంటావా? సంఘంలో పరువు ప్రతిష్ట పోగొట్టుకుందామంటావా? కనపడ్డ ప్రతివాడికి చులకనవుతానంటావా? నువ్వు మా ఇంటి పెద్ద కూతురువే, మా పరువు ప్రతిష్టవి కూడా నువ్వే ఇలా వీధికి ఎక్కుతానంటాం మర్యాద కాదు. మనం బజారు కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళం కాదమ్మా. మనకి సంస్కారం అనేది ఒకటి ఏడిసిందని నారాయణ కమలి నోరు మూయించేశాడు. ఆ తర్వాత
ముహూర్తాలు పెట్టి కబురు చేసింది పవిత్ర. పెద్దగా జనాలేమీ లేరు, ఏదో కొద్దిపాటి జనాలు. ఆ కొద్దిపాటి జనాల మధ్య కమలికి అలాగే కార్తీక్కి వివాహం జరిగిపోయిన తర్వాత పిల్లని అప్పగించి కూతుర్లా చూసుకోలేరని ఎటూ తెలుసు, కోడలిగానన్నా చూసుకోండి అని సరోజ అంటే, నాకు ఒకళ్ళతో చెప్పించుకోవాల్సినంత అవసరం, నాకు ఒకళ్ళతో చెప్పించుకునే అగత్యం లేదు. ఈ ఇంట్లో అష్టైశ్వర్యాలకి కొదువు లేదు, ఈ ఇంట్లో తిండికి బట్టకి కొదువ రాదు. మీ అమ్మాయికి ఏం కావాలో సెంట్రలైజ్ చేసే ఇల్లు, కాలు పెడితే కారు, కాలు దింపితే కారు. మా పెద్దబ్బాయి చాలా మంచివాడు, ఒక మాట నోరెత్తి కూడా మాట్లాడటం వాడికి చేత కాదు. మీ అమ్మాయి గర్వపోతూ అహంకారనే మీ అమ్మాయి మాటల్లోనే కాదు, మీ అమ్మాయి బిహేవియర్లో కూడా మీకు బాగా తెలుసు. కానీ మా వాడు అలా కాదు. అనుకోకుండా జరిగిన ఒక తప్పుకి బ్రతుకు నాశనం చేసుకోవద్దని మీ అమ్మాయికే నీతులు చెప్పండి, ఇక్కడన్నీ బాగానే ఉంటాయిలే అని చెప్పేసింది పవిత్ర. సరేనని కూతురికే నీతులు చెప్పుకొని సరోజ, నారాయణ అక్కడి నుంచి అప్పగింతలిచ్చి వెళ్ళిపోయారు. తొలి రాత్రి ఏర్పాటు చేశారు. ఆ తొలి రాత్రి రోజు కార్తీక్ని కమల్ని గదిలోకి పంపించిన తర్వాత కార్తీక్ అలా మంచం మీద కూర్చున్నాడు. మాట్లాడలేదు. కమలి వెళ్ళి మంచానికి మరోవైపున కూర్చుంది. ఆమెలోనూ స్పందన లేదు. కార్తీక్ నిజం చెప్పాలా చెప్పకూడదు, చెప్తే తను విని భరించలేదేమో, నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కరెక్టేనా అని అతనేమీ మాట్లాడలేదు అసలు. అలా కాసేపు మౌనం ఇద్దరి మధ్య రాజ్యం ఏలింది. ఆ తర్వాత నాకు నిద్ర వస్తోంది అని కమలి అటు తిరిగి దుప్పటి ముసుకేసుకొని పడుకుంది. కార్తీక్ మాట్లాడలేదు, మెదలకుండా తను కూడా పడుకున్నాడు. ఉదయాన్నే లేచిన తర్వాత తన దైనందిన కార్యక్రమాల్లో తను పడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కార్తీక్. ఇక కమలికి ఆ తర్వాత ఇంట్లో కట్టుకోవాల్సిన బట్టలు, వేసుకోవాల్సిన నగలు, రాచరికపు హోదాకి తగినట్టుగా అన్నీ పవిత్ర కమలి గదిలోకి పంపించింది పని మనిషికిచ్చి. ఇక పని మనిషిని తనేం తినాలో తాగాలో తనకు నచ్చినవే వండి తన గదిలోకే తీసుకెళ్ళమనమని చెప్పేసి వదిలేసింది. ఆ తర్వాత కమలి కొద్ది రోజుల పాటు మౌనంగా ఉండటం, ఆ తర్వాత తన గదిలోనే ఉండటం, ఆ తర్వాత మెల్లమెల్లగా బయటికి రావటం, బయటికి వచ్చి ఇల్లంతా పరికించి చూసింది. చాలా పెద్ద ఇల్లదే. ఆ ఇంట్లో ఒకవైపు నుంచి వెళ్తే ఇంకో వైపుకి వెళ్ళేపాటికి నీరసం వచ్చేస్తుంది. తోట బంగ్లా చాలా చాలా పెద్దదే. ఇక అదంతా కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత లోపలికి వచ్చి నీరసం అనిపించిన తర్వాత ఇక ఆ తర్వాత మెల్లగా అసలు కార్తీక్ గురించి ఆరా తీయటం మొదలు పెడితే అప్పుడు కార్తీక్ ఇలా జయంతి కొడుకని, ఇలా ఒక పనివాడైన పాలేరు రంగయ్యతో వాళ్ళమ్మ తప్పు చేస్తే పుట్టినవాడని, ఆ తరువాత పవిత్ర కొడుగ్గా స్వీకరించిందని, జనార్దన్ని వాళ్ళమ్మ మోసం చేసి ఇలా పాలేరుని చంపి చచ్చిపోయిందని జనాల ఊహాగానాలు చాలా వినటమే కాదు వాటన్నిటినీ నమ్మిన తర్వాత ఇలా 2 నెలల కాలం గడిచిపోయింది. ఒకరోజు కమలి కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ని పిలిపించి చెకప్ చేయిస్తే కమలి గర్భవతి అని డాక్టర్లు చెప్పేసరికి వెంటనే కార్తీక్ చేపట్టుకొని పవిత్ర పక్కకు లాక్కెళ్ళి, ఎన్నిసార్లు చెయ్యేసావురా అని అడిగితే, నేను తాకను కూడా తాకలేదు అని చెప్పాడు కార్తీక్. అంతే. వెంటనే పవిత్ర యువతలకి వచ్చి, నువ్వు లోపలికి రా అని కార్తీక్ని లోపలికి తీసుకెళ్తే, చెప్పండి మేడం అన్నాడు. అన్న తర్వాత, ఆ కడుపులో ఉన్నది నా కొడుకు బిడ్డరా, నా వారసుడు, కాబట్టి నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకో, దాన్ని ఒక్క మాట అనొద్దు, మనసు బాధ పెట్టొద్దు అని చెప్తే కార్తీక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నుంచున్నాడు. ఇప్పుడు అవసరమా అమ్మా ఇదంతా అన్నాడు అక్కడే ఉన్న వాసు. అవసరమే అన్న తర్వాత కమలికి స్పృహ వచ్చిన తర్వాత డాక్టరు చాలా ఖరీదైన మందులు అవి రాసిచ్చి టైం టు టైం వేసుకోమని, బేబీ హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ పెట్టండి అని చెప్పి వాకింగ్ అవి సజెస్ట్ చేసి ఆ తర్వాత తనకు కాస్త రెస్ట్ ఇవ్వమని చెప్పేసి వెళ్ళిపోయాడు. కమలి కోపం కట్టలు తెంచుకుని కార్తీక్ గదిలోకి రాగానే అప్పటి వరకు మౌనంగా ఉన్న కమలి శివంగి అయిపోయింది. చిరు
చిరుతపుల్ల అతని మీదకు దూకింది. పొట్ట మీద పిడిగుద్దులు గుద్దేసుకుందే. నాకు నువ్వంటే అసహ్యం. ఆ రోజున నువ్వు నన్ను పెట్టిన నరకం నేను ఈ రోజు కూడా మర్చిపోలేను. ఇప్పటికీ నా శరీరం మీద నువ్వు చేసిన గాయాలు పచ్చిగానే ఉన్నాయి. నా మనసు మీద నువ్వు కొట్టిన దెబ్బ నేను చచ్చిందాకా పోదు. నా తల మీద గాయం ప్రతి క్షణం నాకు ఆ నొప్పిని గుర్తు చేస్తూనే ఉంది. నువ్వు నాతో నా చెవుల్లో మాట్లాడిన అసభ్యకరమైన బూతు మాటలు, లజ్జాకరమైన మాటలు, ఎవరికీ చెప్పుకోలేని నువ్వు నన్ను పెట్టిన చిత్రహింస, నరకం నా మీద నాకే అసహ్యాన్ని కలిగిస్తున్నా మా అమ్మా నాన్నల ముఖం చూసి ఆ నరకం భరించడానికి ఒప్పుకున్నాను. అలాంటిది నీలో నుంచి వచ్చిన ఒక అంశ నా కడుపులో పెరుగుతుందంటే ఇది నాకొద్దు. నేను అబార్షన్ చేయించుకుంటాను. నాకు నువ్వే అసహ్యం అంటే నీ పిండాన్ని నేనెలా మోస్తాననుకున్నావో? అవునులే, ఒక నీతిమాలింది పాలేరుగాడి కంటే పుట్టిన వెధవే కదా. కాబట్టే మంచి చెడు వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక ఆడపిల్ల జీవితం ఏమైపోతుందా అనేది కూడా లేకుండా ఆడపిల్ల జీవితాన్నే కాసేపట్లో పెళ్లి కాబోతోందని తెలిసి కూడా కాలరా చేసిన కాల ఎముడివి నువ్వు బాగుపడవు, సర్వనాశనం అయిపోతావు. ఈ ఇంట్లో జిల్లేళ్ళు మురిసిపోతాయి. ఈ ఇంట్లో పిల్లా పాపలు తిరగకూడదు. నా కడుపు నేనే తీయించేసుకుంటాను, దరిద్రం పోద్ది అని చెప్పి అక్కడ ఉన్న అడ్డమైన ట్యాబ్లెట్లు కడుపు పోవటానికని కమలి మింగేసి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే అక్కడికి పవిత్ర డాక్టర్ని పిలిపించి స్టమక్ క్లీన్ చేయించి బేబీ సిచ్యువేషన్ ఏంటని అడిగితే బేబీకి ఏం అవ్వలేదండి, ట్యాబ్లెట్లన్నీ కూడా కక్కిచ్చేసామని చెప్పింది డాక్టర్. చెప్పిన తర్వాత కమలిని లాగి చెంప మీద కొట్టింది పవిత్ర. కొట్టేసరికి కమలికి కళ్ళు బయర్లు కమ్మేసరికి కార్తీక్ మేడం అనేసరికి నోరు ముయ్యరా అని, ఏంటి నీ ఇష్ట ప్రకారం నువ్వు వేషాలు వేస్తున్నావు, వేషాలు, నీ కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు. వాడు నా పెద్ద కొడుకు. తెలిసి చేశాడో తెలియక చేశాడో, వాడు చేసింది తప్పని ఒప్పుకుంటుంటే చెవికి ఎక్కట్లేదా నీకు? ఏ అంత ఇదైన దానివి మెళ్ళో తాళెందుకు కట్టించుకున్నావే? మరి వాడు మొగుడనే విషయం మర్చిపోయావా? నువ్వు ఈ ఇంటి కోడలినని మర్చిపోయావా? ఈ ఇంటికి ఒక పరువు, ప్రతిష్ట, గౌరవాలు ఏడ్చాయని మర్చిపోయావా? నీ కడుపులో ఉన్న బిడ్డ వాడి వారసుడు, నువ్వు కనాలి, కని తీరాలి. కననో నాకు ఇష్టం లేదో అది ఇది అనేటట్టయితే మర్యాదగా కూడా ఉండదు. జాగ్రత్త, నీ హద్దుల్లో నువ్వు ఉండటం నేర్చుకో. ఊరుకుంటున్నాను కదా అని చెప్పి అతిగా ప్రవర్తించకు. వాణ్ణేమనుకుంటావో నీ ఇష్టం, వాళ్ళమ్మ విషయం గురించి ఏం మాట్లాడుకుంటావో నీ ఇష్టం. కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ మాది. వాడు పుట్టి తీరాలి, ఈ భూమి మీదకి వచ్చి తీరాలి. ఏదైనా ఇలాంటి ఎగస్ట్రాలు ఇంకొకసారి చేసినట్టుందో నీ ప్రాణం తీయటానికి కూడా వెనకాడను అని చెప్పి దీనికి టైం టు టైం ఫుడ్ ఇవ్వండి. తినకపోతే ఏం చేస్తారు అని అనుకోకో. తినకపోతే చేతులు కాళ్ళు కట్టేయించి నీకు సెలైన్ల రూపంలో, సప్లిమెంట్ల రూపంలోనైనా ఇప్పిస్తానేమో, కానీ నువ్వు కడుపులు తీయించుకుంటాను అది ఇది అంటే ఈ ఇంటి ఆడవాళ్ళకి అలాంటి అలవాట్లు లేవో. వీడమ్మ పాలేరుగాడితో తప్పు చేసి పోయిందేమో, కానీ నేను నీతిగా మొగుడికే కన్నాను నా ఇద్దరు పిల్లల్ని. అవునులే, పెళ్లి కాకముందే ఇంట్లో ఆయాలుగా చేరి కాళ్ళు జారటం మాకు చేత కాదు. కాలు జారినా సరే వాడితో కాపురం చేసే కన్నానే నేనిద్దరినే. తాళి కట్టిన తర్వాత వాడు నా మొగుడు కాదనే, వాడికొచ్చిన కడుపు నాకు వద్దని నేనేమి నీలా బజార్ దానిలాగా బజార్లకు ఎక్కల, చెప్పుతో కొడతా, చెప్పరా దానికి అనేసి అక్కడి నుంచి పవిత్ర వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచే కమలి కార్తీక్ కనపడితేనే భరించేది కాదు. కార్తీక్ని పద్దాక చెవులతో వినలేని మాటలు, అసలు ఆ మాటలు కమలి మాట్లాడగలదా అనుకునేలాంటి మాటలు. కమలి పొద్దున లేసిన దగ్గర నుంచి కార్తీక్ కనపడితే చాలు అష్టోత్తరం, శతనామం, సహస్రం చదివినట్టు చదువుతూనే ఉండేదే. నువ్వు మనిషివా, నువ్వు పశువ్వే, నాకు బిడ్డ వద్దు వద్దు వద్దు, నాకు నువ్వు చేసిన పాపమే గుర్తొస్తుంది, తప్పే గుర్తొస్తుంది. నీ అమ్మ కాలు జారిన దానికి నువ్వు పుట్టావు, నువ్వు పుట్టినందుకే నీ బతుక్కో విలువ లేదు. రేపొద్దున మళ్ళీ నేను నీతో కనే ఆ శిశువుని నేను వీధిపాలు చెయ్యలేను. రేపొద్దున ఒకవేళ వాడి ఇంట్లోనే ఉన్నా పెళ్ళిగాక ముందు నువ్వు నాతో కాలు జారిన పాపానికి గుర్తనే ప్రపంచం అంటదే. నాకు వద్దు మొర్రో అని నానా రగడ, నానా గొడవ. మధ్య మధ్యలో పవిత్ర వస్తే పవిత్రకు కూడా పట్టం, పవిత్ర తిప్పి కమల్ని ఏదో ఒకటి అంటాం. ఇక చచ్చినట్టు కమలి కాంప్రమైజ్ అవ్వక తప్పలేదు. ఆ తర్వాత బలవంతంగా కమలికి ట్యాబ్లెట్లు పవిత్ర నుంచొని వేయించేదే. ఆ తర్వాత బలవంతంగా ఫుడ్ పెట్టేపాటికి కమలి బాగా ఒళ్ళు చేసిందే. వాకింగులు అవి చేయించి చాలా హెల్తీగా ఉందని డాక్టర్లు చెప్పారు. కార్తీక్ ఉన్నంతసేపు మాత్రం
చాలా ప్రేమగా చూసుకోవాలనుకునేవాడు కమలిని. పాపం తనేం తప్పు చేసిందే? నిజానికి ఈ ఇంటిలో ఉన్నటువంటి ఒక నీచుడి ద్వారా నరకాన్ని అనుభవించిన ఆడపిల్ల. తను చెప్తుంటే నాకే పేగులు తెగిపోతున్నాయి. అలాంటిదే ఆ తప్పు నేనే చేశాననుకున్నప్పుడు తన మనసు రగిలిపోవటంలో తప్పు లేదు కదా. ఆ కడుపులో బిడ్డ నిజంగానే మాతృత్వం అనేది ఏ స్త్రీ వద్దనుకుంటుందే? తను అలా వద్దు అనుకుంటుందంటే అది ఎంత కిరాతకంగా రేపొద్దున తయారవుద్దో భూమి మీదకి వస్తే అనే కదా తను కాదంటోంది. నేను తప్ప తన్నెవరు అర్థం చేసుకుంటారు అని కమలి ఎన్ని తిట్లు తిట్టినా కార్తీక్ కమలికి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు దుప్పటి కప్పటం, కాళ్ళకు ఆయిల్ రాయటం, ఆ తర్వాత ఆమెకి స్వెటర్ వేసి పడుకోబెట్టడం, ఆమె తినను అన్నా సరే నోట్లో తినిపించటం, ఆ తర్వాత జ్యూస్ తాగనన్నా తాగించటం, వాకింగ్కి తీసుకెళ్ళటం, ట్యాబ్లెట్లు వేసుకోనన్నా వేయించటం, ఇలా చాలా చెయ్యాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ కమలి ముఖం చూసేపాటికి భయం అనిపించి వెనక్కి తగ్గేవాడు. ఒక రోజున కమలి ఆపకుండా కార్తీక్ని తిడుతూనే ఉంది. అంతా తిడుతుంటే ఉండి ఉండి కార్తీక్ ఉదుట్టును లేచాడు. లేచి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కూర్చొని అక్కడే పక్కనే మంచం మీద కూర్చున్న కమలి పాదాల మీద చేయి పెట్టి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. కమలి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. నిర్ఘాంతపోతే అప్పటి వరకు కార్తీక్ ఏ రోజు మాట్లాడింది లేదో. అతని గొంతు బయట వాళ్ళతో మాట్లాడితే వింటం తప్ప తనతో ఎప్పుడూ మాట్లాడలేదు. నన్ను క్షమించు కమలి అన్నాడు. అనేసరికి ఒక్కసారిగా ఆమె మనసు ఏదో తెలియని ఒక అలజడితో ఊగిపోయింది. ఒక్క క్షణం పాటు నేను చేసిందే తప్పే. నా తప్పుకి నిజంగానే భగవంతుడు సైతం ఏ శిక్షని విధించలేడు. అందుకని నిన్ను నువ్వు బాధ పెట్టుకుని నీ కడుపులో బిడ్డని బాధ పెట్టకు. దయచేసి నా తప్పుని మన్నించు. నువ్వు కాబోయే అమ్మవు. మా అమ్మ తప్పే చేసింది. నువ్వు అన్నట్టు తప్పుకు పుట్టిన వాణ్ణి కదా, కాబట్టే తప్పుడు వాణ్ణి అయ్యానేమో. నన్ను పెంచటానికి అమ్మ లేదో, ఎవరో దయాభిక్ష మీద పెరిగిన వాణ్ణి నేను. ఇక మిగతా విషయాలంటావా? అనుకోకుండా జరిగిపోయిన తప్పే తప్ప ఏ రోజు నేనెవరితోనూ తప్పుగా తప్పుడుతనంతో ప్రవర్తించింది లేదో. నన్ను క్షమించు అని చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కమలికి ఒక క్షణం పాటు అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తేనా ఇతను? ఆ రోజు అంత అశ్లీలంగా మాట్లాడి చెవులతో వినలేని బూతులు, అలాగే తనని శారీరకంగా హింస పెడుతూ మానసికంగా నీచమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ తన్ని చిత్రహింసకి గురి చేసిన వ్యక్తేనా? వాడిది క్షమాపణ చెప్పే గొంతులా అసలు ఆ క్షణం తనకు అనిపించలేదు. అలాంటిది ఇతనేంటి ఇలా కాళ్ళు పట్టుకున్నాడు, క్షమాపణ చెప్పాడు? ఆ రోజుకి ఈ రోజుకి ఇంత మార్పు ఇతనిలో? ఇదంతా నిజమా నటనా? అసలంతా కలలా ఊహలా ఉందేంటి అని కమలి ఆలోచించుకుంటూ ఉండగా కార్తీక్, నువ్వు అమ్మవి. అమ్మ హృదయం చాలా పెద్దదంటారు. బిడ్డ తప్పు చేస్తే తల్లి క్షమించాలి. నన్ను నీ బిడ్డే అనుకో. దయచేసి క్షమించు కమలి. జరిగిందేదో మర్చిపో. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఏ కష్టం, సుఖం, బాధ, సంతోషం ఉన్నా పంచుకోవాల్సింది నీతోనే. ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, రారు, వద్దు కూడా. దయచేసి నన్ను అర్థం చేసుకో. జరిగిపోయిన నా గతానికి, మనిద్దరి మధ్య జరిగిన ఒక తప్పుని నువ్వు కారణంగా ఎత్తి చూపిస్తూ వర్తమానాన్ని, భవిష్యత్తుని చీకటి చెయ్యొద్దని నా మనవే. నువ్వంటే నాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది, అలాగే ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు కార్తీక్. దాంతో కమలికి అసలు కార్తీక్ మాటలు వింటుంటే షాక్ అయిపోయింది. అసలు ఆ గొంతు, ఆ రఫ్నెస్, ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ మనిషిలో ఉన్నటువంటి యాటిట్యూడు అదేది కార్తీక్ వాయిస్లో ఆమె కనిపించలేదు. ఆ క్షణమే కమలి మనసులో అనుమానం బయలుదేరింది. కమలి చాలా తెలివైందే. అక్కడి నుంచి కార్తీక్ని ఏమీ అంటం మానేసింది. కమలికి ఒకవైపున నెలలు నిండుకొస్తున్నాయి. అప్పటి నుంచి కమలి కార్తీక్నేమీ అనకపోను, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పడం, ఆఫీస్కా అంటాం, ఆ తర్వాత సాయంత్రం రాగానే అయిపోయిందా ఆఫీస్ అంటాం, పలకరించడం మొదలుపెట్టేసరికి కార్తీకే ఆశ్చర్యపోయాడు. కమలిని కార్తీక్ చేపట్టుకుని వాకింగ్కి తీసుకెళ్లేవాడు, తినిపించేవాడు, ట్యాబ్లెట్లు వేసేవాడు, జ్యూసులు తాగిచ్చేవాడు, దగ్గరుండి చూసుకునేవాడు. కమలి అతన్నేమీ అంటలేదు. శుభ్రంగా తింటుంది, తిరుగుతుంది. ఎందుకు అతన్ని అనాలి? నిజంగా
ఇతను మంచివాడేనా, తనే తప్పుగా అనుకుందా, తాగిన మత్తులో అలా ప్రవర్తించాడా, కానీ అంత అసభ్యంగా మాట్లాడిన మనిషి ఇప్పుడు ఇంత మార్ధవంగా ఎలా మారిపోగలడో, అసలు ఏంటిదంతా అని తల తిరిగిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్రేస్లెట్ ఎక్కడో ఉండాలని ఆ బ్రేస్లెట్ని వెతికేసరికి బ్రేస్లెట్ దొరికింది. ఆ రోజు ఆఫీసు నుంచి లేటుగా వచ్చాడు కార్తీక్. అయిపోయిందా ఆఫీస్ అందే. అయిపోయిందని కమలికి భోజనం తినిపించి ట్యాబ్లెట్లు వేసి పడుకోబెట్టి తను కూడా పడుకున్నాడు. కాసేపటికి కార్తీక్కి ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. ఆ తర్వాత కార్తీక్ చేతికి ఆ బ్రేస్లెట్ పెట్టి చూస్తే కార్తీక్ చేతికి అది పట్టలేదు. కార్తీక్ వచ్చిన దగ్గర నుంచి ఒకే పర్సనాలిటీలో ఉన్నాడు తన భర్త. మారిందేమీ లేదు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకే ఎంత టైట్ అయిపోద్దా, ఎంత ఒళ్ళు చేశాడా. ఆ తర్వాత అతని దినచర్య ఎలా మొదలవుతుందో గమనించడం మొదలుపెట్టింది కమలి. తెల్లవారుజామునే లేవటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, హెల్తీ ఫుడ్ తినటం, ప్రశాంతంగా స్నానం చేయటం, దైవధ్యానం చేసుకోవటం, బుక్స్ చదువుకోవటం, ఆఫీస్కి వెళ్ళటం, ఆ తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి రావటం, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కమలిని చూసుకోవటం, కమలికి ఏదైనా తినాలనిపిస్తుందేమోనని ఫోన్ చేసి మరీ అడిగి తీసుకురావటం, అనవసరంగా ఇంట్లో కూడా కార్తీక్ ఎవరితో మాట్లాడడం. అసలు ఏంటి, నాకే ఇలా అనిపిస్తుందా లేకపోతే నిజంగానే ఏమైనా అనేది అర్థం కాక బుర్ర తిరిగిపోవటం గమనించిందే. ఒక రోజున కమలి తోటలో అలా వాకింగ్ చేసుకుంటూ వస్తూ ఉండగా వాసు కోసం ఎవరో అమ్మాయిలు రావటం, వాసు వాళ్ళతో రాత్రంతా గడిపి వాళ్ళని వెళ్ళమని పంపించడం గమనించింది కమలి. ఆ గమనించిన దాంట్లోనే వాసు ఫోన్ మాట్లాడుతూ ఉండగా అతని చేతుకున్న ఉంగరం మీద ఎండపడి ఆ లైటింగ్ రిఫ్లెక్షను తన మొహం మీద పడింది. పడేసరికి ఆ ఉంగరం వైపు అనుకోకుండా చూసిన కమలి నిర్ఘాంతపోయింది. ఆ ఉంగరం ఆ రోజు తన తల మీద బలంగా కొట్టిన ఉంగరంలాగా ఉంది. అలాంటిది తన భర్త చేతులు చూసింది. వచ్చిన రోజు నుంచి చేతికి ఒక్క దేవుడి బ్యాండ్ లాంటిది తప్ప అసలు ఏదీ లేదు కార్తీక్ చేతికి. మరి అలాంటిది ఈ ఉంగరం ఏంటి వీడి చేతికి ఉందే అని 1కి 4 సార్లు గొంతు విందాం కదా అని చెప్పి కమలి వాసు గొంతుని బాగా గమనించి విందే. ఈ గొంతు నేను బాగా విన్నాను, ఎక్కడో విన్నాను, ఈ యాటిట్యూడు, ఈ మాటలు నేనెక్కడో విన్నాను, ఈ వ్యంగ్యం, ఈ ఎత్తి పొడుపు, ఈ అశ్లీలత, అలాగే ఈ బూతు మాటలు నేవెక్కడో విన్నా 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 అనే మనసు పదే పదే ఏదో గుర్తు చేయటం మొదలుపెట్టింది. అసలు నిజంగా ఈ తప్పు చేసింది కార్తీకేనా అని ఒక అనుమానం కూడా వచ్చింది. ఆ తర్వాత కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు తాళాలు మర్చిపోయాడు. కబోర్డ్ అంతా ఓపెన్ చేసి వెతికింది. ఎక్కడా కార్తీక్ వేసుకునే బట్టల్లో ఫార్మల్స్ తప్ప, దాంట్లో అతను చదువుకునే బుక్స్ తప్ప మిగతా ఏమీ లేవు. ఒక్క డైరీ దొరికితే తీసి చదివింది. ఆ డైరీలో అతను తన మనోగతం రాసుకున్నాడు. అందులో ఎక్కడ తన గురించి, తన ప్రస్తావన గురించి లేదో. తన గురించి ఉన్న దాంట్లో ఉన్నదల్లా ఒకటే, ఒక నిర్భాగ్యురాలైన ఆడపిల్ల, ఒక అభాగ్యురాలైన ఆడపిల్ల. ఆమె మనసు ఆ క్షణం ఎంత నరకం అనుభవించిందో. ఆమెకి నేను చేయగలిగింది ఏముందే, ఒక తప్పుకి పుట్టినవాణ్ణి నేను. అలాంటిదే మరొక ఆడదాని జీవితంలో నేనే దీపమై వెలుగుతానంటే నేను కాదనదలుచుకోలేదు అని. అంటే ఆ తప్పు తను చేయలేదా? భగవంతుడా, నా తల బద్దలైపోతుంది తండ్రి, ఏం జరుగుతుందయ్యా ఈ ఇంట్లో అనే బుర్ర పనిచేయలేదు కమలికే. మధ్యలో కమలి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి 5వ నెల సీమంతాలు చెయ్యాలి అని చెప్పి పిల్లకి ఏదో వాళ్ళకున్నంతలో ఫార్మాలిటీగా సీమంతాలు జరిపించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 7వ నెల సీమంతం ధూమ్ ధామ్గా బోలెడంత మందిని పిలిచి పవిత్ర ఇల్లు ఊరు వాడ యాకం చేసి మొత్తానికి కమలికి ఢామ్ ఢామ్ అని జరిపించేసింది. అలా కమలికి 7వ నెల కూడా వచ్చేసింది. ఒక రోజున ఇంట్లో వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పైన ఏమీ తోచక కమలి అలా వాకింగ్కి వెళ్ళి దిగొస్తూ ఉండగా ఆ ఇంట్లో ఎప్పుడూ తను గమనించంది ఒక గదికి తాళం వేసుంది. ఆ గదికి తాళం వేసుండి గది దగ్గరికి వెళితే ఏదో హోరు గాలి మూలుగుడి శబ్దంలాగా వినిపిస్తోంది. దాంతో ఈ గది ఎవరో తెరవరేంటి అని చెప్పి తాళాల కోసం వెతికితే దొరకలేదు. ఆ తర్వాత మెల్లగా పొట్ట పట్టుకొని కిందకి దిగెళ్ళి
చూస్తే అత్తగదిలో తాళాల గుత్తి కనిపించింది. పవిత్ర ఇంట్లో లేదు. దాంతో ఆ తాళాల గుత్తి తీసుకొచ్చి ఒక్కో తాళంతో ట్రై చేసినా తాళం రాలా. ఇలా కాదులేమనమని చెప్పి తోటలోకి వెళ్ళి గడ్డ పొలుగు తీసుకొచ్చి 4 దెబ్బలు లాగిపెట్టి వేసింది కమలి. దాంతో తాళం పగిలిపోయింది. ఆ తాళం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. చీకటి గుయ్యారం. అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లోకి ఒక దారిలాగా ఉంది. మెల్లగా దిక్కుంటూ సెల్ ఫోన్లో లైట్ వేసుకొని వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ వేట కుక్కల్లాంటి కుక్కలు పొంచి ఉన్నాయి. ఆ మూల ఏదో ఒక ఆకారం మూలుగుతున్నట్టుగా వినిపించింది. మనిషా లేకపోతే ఎవరు, దెయ్యమా అని భయం వేసేసరికి కుక్కలు ఒక్కసారిగా కమలి మీదకి దూకేశాయి. అమ్మా అని కమలి కింద పడిపోవటం, పవిత్ర రావటంతోనే ఆ కుక్కలు పవిత్రని చూసి నిలబడిపోయినాయి. కమలిని వెంటనే గూడ పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చింది పవిత్ర. ఈడ్చుకొచ్చేపాటికి కార్తీక్ అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి కమలి ఒళ్ళంతా కుక్కలు కరిచిన గాయాలు చూసి ఏమైంది, ఏంటండి ఇదంతా అని చెప్పంటే, అసలు నీవు తిన్నగా ఉండవా, నీకేం పని పాట లేదా, నీకో రూమ్ ఏడిసిందిగా, నీకు తినటానికి తిండి టయానికి పంపుతున్నానుగా, ఊడంతా ఉద్ధరిద్దాం కొంపంతా తిరుగుదామనేమైనా పూనుకున్నావా ఏంటి, ఇప్పుడు వీటికి మళ్ళీ ప్యాచ్లు వేయించేసరికి సరిపోద్ది బుద్ధి తక్కువదానే అని డాక్టర్ని పిలిపించి కడుపులో బిడ్డకి ఏం కాకూడదు, కుక్క కడిస్తే కడుపులో బిడ్డకి ఏమైనా అవుద్దా అని చెప్పి చాలా ఖరీదైన మందులు ఇంజెక్షన్లు ఇప్పిస్తే కార్తీక్ కమలి పక్కనే ఉండే అసలు ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడిగితే, కార్తీక్ నేను ఒక మాట అడగనా అంది కమలి. ఏంటి అన్నాడు. ఏంటి అంటే, అవును అక్కడ ఆ రూమ్లోకి నువ్వెప్పుడు వెళ్ళలేదా? లేదు, నేను నా రూమ్ దాటి ఎప్పుడూ బయటికి వెళ్ళను, ఈ ట్యాబ్లెట్లు వేసుకో, జ్యూస్ తీసుకొస్తానుండు అని చెప్పి కమలిని పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తను జ్యూస్ తీసుకురావటానికి వెళ్ళాడో లేదో కార్తీక్ ఫోన్కి ఒక ఫోన్ వచ్చింది. కమలి కార్తీక్ ఫోన్ మామూలుగా ఎత్తి ఎవరైనా ఫోన్ చేస్తే కార్తీక్కి చెప్పుద్ది. అలాగే తనేమీ ఎత్తొద్దండో, ఈ ఫోన్ నా పర్సనల్, నువ్వు ముట్టుకోవద్దని ఎప్పుడూ చెప్పడు. కమలి అలాగే ఫోన్ ఎత్తి చెవులో పెట్టుకున్నాక, సార్ కార్తీక్ గారు, మీరు ఆ రోజు గుర్తుందా, రాత్రి 1 గంట వరకు ఉన్నా సరే ఆ సైట్ ఓనరు మనకి ఇవ్వనన్నాడు కదండి, ఆ రోజు మనం మాట్లాడి పలానా తారీఖున పలానా నెలలో పలానా టైంకి మనకు వాడు ఇవ్వనన్నాడు కదా, కానీ సార్ ఇప్పుడు వాడికి వేరే ఆప్షన్ లేదు, వాడికి ఎక్కువ రేట్ ఇచ్చి కొంటానన్నాడు, హ్యాండ్ ఇచ్చి వేరే సైట్ కొనుక్కున్నాడంట, ఆ రోజు మనం మాట్లాడిన రేట్కే ఆ సైట్ మనకిస్తానంటున్నాడు సార్ అని చెప్పిన తర్వాత, సార్ మీరు రేపు వస్తే గనక ఒకసారి మాట్లాడి ఫైనల్ చేద్దాం, ఉంటాను సార్ అని ఫోన్ ఎత్తింది ఎవరో కూడా చూసుకోకుండా అవతల వ్యక్తి చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఆ మాటలు విన్న తర్వాత కమలికి రూఢీగా ఒక విషయం అర్థమైంది. అంటే ఆ రోజు తన పెళ్లి రోజు, ఆ రోజు కార్తీక్ 1 గంట వరకు వేరే అతనితో కలిసి సైట్ విషయం మాట్లాడుతుంటే మరి 10 గంటలకే కళ్యాణ మండపంలో దూరిందెవడో, దూరి 11 గంటలకి తన గదిలో దూరిందెవడో, తన మానభంగం చేసిందెవరో, అసలు ఏం జరిగింది, ఇదంతా నిజంగా కార్తీకే చేశాడా అనే అనుమానం ఎక్కువైపోయింది కమలిలో. కార్తీక్ వచ్చి కాస్త జ్యూస్ తాగుదుగానే అని చెప్పేసరికి, ఒక మాట అడగనా కార్తీక్, స్ట్రైట్గా నిన్ను నిజమే చెప్తావా నాకు అంది కమలి. నేను నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, చెప్పను కూడా. ఏంటో చెప్పు అంటే, పలానా రోజు పలానా తారీఖున నువ్వు సైట్ విషయం మాట్లాడటానికి ఎక్కడికైనా వెళ్ళావా అని అడిగితే, ఇందులో దాచేదేముంది కమలి, అబద్ధం ఆడేదేముంది, అవును ఆ సైట్ ఎప్పటి నుంచో తీసుకుందామని జనార్దన్ గారు అనుకుంటున్నారు కాబట్టి వెళ్ళాను, మాట్లాడాను, కొంచెం రిస్క్ ఉన్న ప్రాపర్టీ అదే కాబట్టి ఎప్పుడో వెళితే మేము ఆ రోజు రాత్రి 1 గంట వరకు ఉన్నా కూడా ఆ ఓనరు కొడుకులు కలిసి తెగ్గట్లేదు. పైగా ఏంటంటే వాళ్ళు దాన్ని పక్కన వాడెవడో ఎక్కువ రేట్ ఇస్తానన్నాడని జనార్దన్ గారు చెప్పి ఒప్పించమన్నా మేము మాట్లాడిన రేటుకి వాడు ఇవ్వనన్నాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు, ఎవరు చెప్పారు అన్నాడు కార్తీక్. ఏమి లేదులే, ఇప్పుడే నీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, వాళ్ళు సైటు ఇస్తామన్నారంట, రేపు వచ్చి నిన్ను మాట్లాడమన్నారు, రేపే ఫైనల్ చేసుకొని అగ్రిమెంటు వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇమ్మనమన్నారంట అని చెప్పింది కమలే. ఓ ఇది గుడ్ న్యూసేగా, అలాగేలే
రేపు వెళ్ళి ఫైనల్ చేసుకుంటానులే అని చెప్తే, అవును కార్తీక్ ఆ రోజు డేట్ ఏంటి అని అడిగింది కమలి. ఫలానా డేటు, మంత్ ఏంటి, ఫలానా మంత్, టైం ఏంటి, ఈవినింగ్ ఈ టైం నుంచి నైట్ 1 గంట వరకు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదులే కార్తీక్, అదే రోజు నా పెళ్లి రోజు, నా పెళ్లి ముహూర్తం ఆ రోజే. నువ్వు రాత్రి 1 గంట వరకు మీటింగ్లో ఉన్నావు కదా, మరి 10ంటికి కళ్యాణ మండపానికి వచ్చి 11 గంటలకి నా గదిలోకి ఎవరొచ్చి నా జీవితాన్ని నాశనం చేశారా అని. అప్పుడు అక్కడ ఇక్కడ నువ్వే ఎలా ఉండగలిగావా? నువ్వు శ్రీరామచంద్రుడివా కృష్ణ పరమాత్ముడివా అని అర్థం కాక నేను వేసిన ప్రశ్నకి నువ్వైతే సమాధానం చెప్పాలి కార్తీక్ అనేసరికి, నేను ఈరోజు ఊరెళ్తున్నాను, నాకు చాలా అర్జెంటు పని పడిందని ఇప్పుడే కబురొచ్చింది, నేను ఒక 2 రోజుల వరకు రాను, జాగ్రత్త అని చెప్పాడు కార్తీక్. నువ్వు వచ్చిన తరువాత అయినా నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పే తీరాలి కార్తీక్ అంది కమలి. అనేసరికి ఏం మాట్లాడకుండా తన కావలసిన యాక్సెసరీస్ వరకే సర్దుకొని మళ్ళీ ఒకసారి టైంకి తినమని, ట్యాబ్లెట్లు వేసుకోమని, జాగ్రత్త అని చెప్పి మరి కార్తీక్ అక్కడి నుంచి తనే కారు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే, అలా సందు చివరి వరకు కార్తీక్ కారు వెళ్ళేంత వరకు కమలి చూస్తూనే ఉండి లోపలికి వస్తూ దేవుడి పూజా మందిరం దగ్గరికి వెళ్ళిందే. భగవంతుడా, నేను చేసింది తప్ప ఒప్ప, మంచా చెడా నాకేమీ అర్థం కావటం లేదు. అసలు నిజంగా నా జీవితాన్ని నాశనం చేసింది ఎవడో, ఆ రోజు నా గదిలోకి వచ్చింది ఎవడు? నిజంగా కార్తీకేనా? నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కార్తీకేనా? అసలు ఏం జరుగుతుందయ్యా? నా అన్ని ప్రశ్నలకి నువ్వు తప్ప సమాధానాలు ఇవ్వగలిగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు. నీ పాదాలంటి మొక్కుతాను ప్రభు, నా ప్రశ్నలకి సమాధానాలు తెలియపరచయ్యా, నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేరు అనుకుని మెల్లగా మెట్లెక్కుతూ గదిలోకి వచ్చింది. వచ్చి రాగానే వెనకాలే పని మనిషి వచ్చి కమలి అడగా పెట్టకుండానే జ్యూస్ గ్లాస్తో ప్రత్యక్షమయ్యింది. ఏంటది అంది కమలి. అమ్మగారు ఇమ్మన్నారమ్మా పళ్ళరసం, నాకేమీ ఇప్పుడు తాగాలని లేదే. లేదమ్మా, అమ్మగారు ఇప్పుడే తాగి తీరాలన్నారు, మీరు తాగితే నేను గ్లాస్ పట్టుకెళ్తాను అంది పని మనిషి. సరే, నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చి తాగుతాను, ఒక 5 నిమిషాలు బయట వెయిట్ చేయి అన్న తర్వాత సరేనమ్మా అంది పని మనిషి. బాత్రూంలోకి వెళ్ళినట్టు వెళ్ళి ట్యాప్ తిప్పి మళ్ళీ ట్యాప్ ఆఫ్ చేసి అదే బాత్రూమ్ సింకులో జ్యూస్ని వంపేసి అనుమానం వచ్చింది కమలికి. ఎందుకంత ఒత్తిడి చేసి జ్యూస్ తాగమనాలి తన్ని పదే పదే అని చెప్పి ఆ గ్లాసు నోటికి ఖర్చుకున్నట్టుగా ఖర్చుకుని తలుపు తీసి పని మనిషి చేతిలో పెట్టింది. తాగేశారా అమ్మా అని అడిగితే, తాగేశాను. ఏంటి నువ్వే చేసావా జ్యూసు? అవునమ్మా, ఫ్రెష్ ఫ్రూట్స్తో నేనే చేసుకొచ్చాను, మీతో పాటు అందరికీ చేశాను అంది పని మనిషి. సరేలే, నేను కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకుంటాను. అలాగేనమ్మా, తీసుకోండి అని పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కమలికి తన అనుమానం ఇంకా పెరిగిపోయింది. అసలు ఆ మారుమూల ఉన్న గది ఎందుకు మూసేశారో, ఆ గదిలో ఎందుకు వేట కుక్కలున్నాయి, ఎందుకు కుక్కలున్నాయి అని అడిగితే, ఇంత పెద్ద ప్యాలెస్లో మన ఇంట్లో ఎంత బంగారం ఎన్ని నగలు ఉంటాయి, రాత్రిపూట కుక్కల్ని బయటకు వదులుతాం, కుక్కల్ని పెంచమా అని ఎదురు ప్రశ్నిస్తుందేంటి పవిత్ర? అసలు కుక్కల్ని బయట కేజుల్లో పెడతారు కానీ ప్రత్యేకంగా ఒక గదిలో వాటిని ఉంచటం ఏంటి? ఇదెక్కడా వినని సంఘటనే అని నిద్రపోతున్నట్టుగా పడుకుండిపోయిన తర్వాత పవిత్ర కమలి గదిలోకి వచ్చి కమలి కమలి అని 2-3 సార్లు పిలిచి దగ్గరకు వచ్చి తట్టి ఊపినా కమలి లేవలేదు. పనమ్మాయి, మీరు చెప్పినట్టే ఇచ్చానమ్మా, తాగేసినాదని చెప్పినాను గందా. ఆమె లేచి లేదు, ఇందాకే పడుకుండిపోవాలన్నది. అన్న తర్వాత సరేలే, మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదా, ఇది లేచిందంటే పంపలు ఆడిపోతాయి అని చెప్పి కింద ఉన్న పని వాళ్ళందరినీ ఎవరి రూముల్లోకి వాళ్ళని వెళ్ళిపోమ్మని, నువ్వు కూడా నీ రూములోకి వెళ్ళిపోయి లాక్ చేసేసుకోండి, మెయిన్ డోర్లన్నీ మూసేసేసి గళ్ళేసేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పింది పవిత్ర. చెప్పేసరికి పనమ్మాయి ముందంతా క్లియర్ చేసుకున్నాక ఒకసారి అంతా అయిపోయిందమ్మా అన్నాక సరేలే అనేసి నువ్వు కూడా వెళ్ళు అని పవిత్ర పనమ్మాయి వెళ్ళిందాక ఆగి మళ్ళీ ఒకసారి కమలిని ఊపి చెక్ చేసుకొని అప్పుడు ఏమీ ఎరగనట్టుగా ఒక గదిలోకి వెళ్ళిపోయింది. ఆ గది అప్పటి వరకు
కమలి గమనించని గదే. ఆ గది వీళ్ళ మీటింగ్ రూమ్ అనుకుంటాను. దాంట్లోకి జనార్దన్, అంతకుముందే వాసు వెళ్ళే ఉన్నారు. ఇప్పుడు పవిత్ర కూడా వెళ్ళిందే. వెళ్ళిన తర్వాత ఆ గది మూసివేయబడిందే. ఆ గదికి చిన్న కిటికీ మాత్రం వెంటిలేషన్ కోసమనే ఓపెన్ చేసి ఉంచారు. గది కిటికీ తీసి దాంట్లో ఎటు సెంట్రలైజ్ చేసి ఉన్నంత ఉంటుంది, పోయినంత పోద్ది అన్నట్టుగా ఓపెన్ చేసి వీళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. కమలి చాలా మెల్లగా లేచి ముందు కాళ్లకున్న పట్టీలు మెట్టెలు తీసేసింది శబ్దం రాకుండా. చేతులకున్న గాజులు తీసి పడేసిందే. జుట్టుని ముడిపెట్టేసి చీర కొంగు బొడ్లు దోపేసుకున్న తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఆ గది కిటికీ పక్కన నుంచునేసరికి ఏంటి ఎంత ఆలస్యమైంది అన్నాడు జనార్దన్. ఆ బజార్ది పడుకుందో లేదోనని చెక్ చేసి రావద్దు, చెక్ చేసేపాటికి ఎంత టైం పట్టింది, అదేమైనా సామాన్యురాలా చూసావా, పడుకుందా? నేను మత్తు బిళ్ళలు పంపిస్తే పడుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఏంటి, నువ్వు మరీ చెప్తావో అనేసరికి నీకిప్పటి అలవాట ఇది, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉన్న అలవాటు, ఏం మాటలవి, బజార్ది గిజార్ది అంటావేంటే, అది అలాంటిది కాదు, అది నన్ను ఆ రోజు కళ్యాణ మండపంలో దాన్ని మానభంగం చేసేటప్పుడు అది అలివైంది అనుకుంటున్నావా ఏంటి, ఎదురు తిరిగిందే, నన్ను తోసేసిందే, నన్ను గోళ్లతో గిచ్చేసిందే, దాని చేతుకున్నవన్నీ తీసుకొని నా మొహం మీద వేసి కొట్టింది, కుక్కను కొట్టినట్టు కొట్టి అనుభవించినా దాని మీద నా మోజు తీరలేదమ్మా, వాడెటు దాన్ని తాకలేదు కదా, నువ్వు పెళ్లి చేసుకోమన్నావని తాళి కట్టాడు కదా, అది ఒక్కరోజు అనుభవిస్తే తీరిపోయే అందం కాదే, దాన్ని అలా నేను కిటికీ తెరచాటు నుంచి చూస్తేనే మత్తెక్కిపోయి దాన్ని మానభంగం చేసి వచ్చానంటే నేను ఏ లెవెల్లో దాన్ని అనుభవిస్తే దానికి కడుపు వచ్చిందో నువ్వు అర్థం చేసుకో, నీ మగతనం గురించి నాకు తెలియందా, మీ నాన్న కొడుకు అయితే నువ్వు అని పవిత్ర పకపక నవ్వితే, నీ స్టామినా కూడా అంతేనా డాడీ, అంటే ఇంత వెకిలి ఫ్యామిలీ ఏంటి, ఇంత రాయల్ ఫ్యామిలీలో ఉండే వ్యక్తులకి ఇంత వెకిలి మాటలు వస్తాయా అని వింటూ నుంచుంది కమలి. కమలి వచ్చిన దగ్గర నుంచే ఎందుకైనా మంచిదని వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం తన సెల్ ఫోన్తో వీడియో తీయటం మొదలుపెట్టింది. అయితే ఇంతకీ ఏంటి పారిజాతం, ఇంతకీ పడుకుందా, అది నిజమేనా, చెక్ చేసావా అన్నాడు జనార్దన్. అయ్యో బావా, చెక్ చేయకుండా ఎందుకు వస్తాను, నేను చెప్తే నమ్మవేంటే, ఎందుకమ్మా దాని కడుపు ఉంచావు, నాకు అర్థం కాలేదు, తీసి అవతల పడేయించితే దరిద్రం పోయేది కదా, మళ్ళీ ఆ పుట్టబోయే దరిద్రాలు ఎందుకే మన ఇంట్లో, ఎందుకంటావేంట్రా, దాని కడుపులో ఉన్నది నీ అంశం, నీ వారసత్వం, నీ వల్ల వచ్చిన కడుపు, అది పోగొట్టుకుంటామా ఏంటి, రేపెటు వాడుండేదా అదుండేదా, వాణ్ణి మాత్రం మన వారసుడుగా మన చెప్పు చేతల్లో మనకు నచ్చినట్టుగా పెంచుతాం, కోటీశ్వరరాల్ని నువ్వు పెళ్లి చేసుకుందో కానీ, అలా అనుకుంటే కొన్ని లక్షల మందితో పడక పంచుకున్న మీ అక్కకి ఈ చేతులతో ఏ 100 అబార్షన్లో చేయించి దేవుళ్ళంటే మీ బావకిచ్చి ఆ శ్రీకర్ ప్రసాద్ గాడికి పెళ్లి చేసి పంపించేస్తే మీ అక్కని పతివ్రత దేవత అనుకొని వాడు కాపురం చేయటల్లా, ఇప్పుడు కూడా వాడు సేవా కార్యక్రమాలు, ఫ్రీ హార్ట్ ఆపరేషన్లు, పిల్లలకు ఆపరేషన్లను వాడు తిరుగుతుంటే గంటకొకడిని రోజు 10 మందిని పిలిపించుకొని సుఖపడుతుంది మీ అక్క, తెలిసేలా చేస్తామా ఏంట్రా పిచ్చోడా, ఇప్పుడు మాత్రం ఆ తప్పు నువ్వు చేసినా సరే వాడి అకౌంట్లో ఎందుకు వేయించామో తెలుసా అందే పవిత్రాదేవి ఉరఫ్ పారిజాతం. ఎందుకు అని అడిగాడు వాసు. అదో పెద్ద కథలేరా అన్నాడు జనార్దన్. కథ అంటావు కానీ అసలు ఏం జరిగిందో చెప్పవేంటి డాడీ, ఏంటి అసలు, ఏంటి కార్తిక్ గడి స్టోరీ ఏంటి, ఆడమ్మ నిజంగానే అవన్నీ చేసిందా, లేదుగా అంది పారిజాతం. అనేపాటికి అసలు ఏంటిదంతా ఏంటంటే, కోటీశ్వరుడైనటువంటి రాఘవవర్మ అన్నయ్యకి పుట్టక పూజలు చేసి, నోములు నోచి, వ్రతాలు చేసి, గుళ్ళు గోపురాలు తిరిగి, దాన ధర్మాలు చేస్తే పుట్టిన ఒకే ఒక్క కూతురు జయంతి. దాని అసలు పేరు జయంతి దేవి. కోటాను కోట్ల రూపాయల్లో అది పుట్టింది. పుట్టిన తరువాత దానికి ఒక 10 ఏళ్ల వయసు వచ్చేపాటికి దాని అమ్మ నాన్న ఇద్దరూ పోతూ ఆస్తి మొత్తం తమ్ముడైనటువంటి రాఘవవర్మ చేతిలో కూతుర్ని పెట్టి, ఆస్తిని పెట్టి పోయారు వాళ్ళు. ఆ తరువాత రాఘవవర్మ పెంపకంలోకి వెళ్ళింది జయంతిదేవి. రాఘవవర్మ పుట్టిన దగ్గర నుంచి ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తి. కోట్ల రూపాయల ఆస్తి వాడి పేరు మీద కూడా ఉంది.
కానీ వాడికి స్త్రీ సాంగత్యం అక్కర్లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు దాన ధర్మాలు చేయటం, దైవ కార్యక్రమాలు చేయటం, దేవుడు 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 అని తప్ప ఇంకొక ప్రపంచమే తెలియనివాడు. వాడికి ముక్కు మీద కోపం ఉంటుంది. చాలా నీతి నిజాయితీలు కలవాడు ఆ రాఘవవర్మ. అయితే జయంతిదేవిని చాలా పద్ధతిగా నీతి నియమాలు సంస్కృతి సాంప్రదాయాలతో వాళ్ళ జమీందారు హోదాకి తగినట్టుగా పెంచుకురావాలనేది రాఘవవర్మ నిర్ణయం. అయితే జయంతికి అప్పుడు 16 సంవత్సరాల వయసు. 16 సంవత్సరాల వయసప్పుడు లంగావోణి వేసుకొని ఒళ్ళంతా ఖరీదైనటువంటి నగలేసుకొని స్నేహితురాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్యాలెస్కి వెనుక వైపున ఒక మామిడి తోట ఉంటుంది. ఆ తోటలోకి వెళ్ళి పళ్ళు కోయటానికని చెప్పి వచ్చారు. వస్తే స్నేహితురాళ్ళు ఎవరి వల్ల కావట్లేదని జయంతి చెట్టెక్కి కాలు జారి పడపోతే నేను అప్పుడే గట్టిగా ఒడిసిపెట్టి కౌగిలించి పట్టుకున్నాను జయంతిని. ఆమె నడుము నా చేతిలో నలిగిపోయింది. మొదటిసారి పురుషుడి స్పర్శ. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందే. అబద్ధం ఎందుకు చెప్పాలి, అది చాలా అందగత్తెర. ఒకరోజు అనుభవిస్తే మోజు తీరిపోయే అందం కాదు దాందే. అయితే అది పులకించిందని దాని అరమోడ్పు కన్నులు మూసినప్పుడే దానిలో పులకింతలు చెలరేగాయని నాకు అర్థమైందే. ఆ తర్వాత చూసుకోండి జాగ్రత్త అన్న తర్వాత సిగ్గుపడి నవ్వుకుంటూ అక్కడి నుంచి పారిపోయిందే. పారిపోయిన తరువాత మళ్ళీ మన మీద ఆసక్తి లేని ఆడదైతే తెల్లాడి అక్కడికే రాదు. దానికోసమే నేను కాపు కాస్తూ అక్కడే ఉన్నాను. అసలు నువ్వు ఆ ఊరెందుకు వెళ్ళావు? పొట్ట చేత పట్టుకొని పొట్టకూటి కోసమని వెళ్ళానురా వెధవా. అంటే నువ్వు కూలోడువా అని అడిగాడు వాసు. అంటే ఈ ఆస్తి మంది కాదా? కాదు. మరి ఏంటి డాడీ ఇదంతా? చెప్పేది మూసుకొని వినమంటున్నానా అన్నాడు జనార్దన్. చెప్పు అన్నాడు వాసు. ఆ తర్వాత నేను రోజు ఆ తోటకి వెళ్ళటం, జయంతి రావటం, ఆ తర్వాత ముందు కళ్ళు కళ్ళు కలిసి మాట కలిసి ఆ తర్వాత స్నేహం కలిసి అది ఆప్యాయతగా దారితీసే ఆ స్నేహం కాస్త ప్రేమగా ముదిరే నేను నీకు అబద్ధం ఎందుకురా చెప్పటం? ఈ సృష్టిలో ఒక మగాడు ఒక ఆడదానికి ఎన్ని రకాల ముద్దులైతే పెట్టగలడో దాని శరీరం మీదున్న అంగాంగాన్ని నేను చుంబించానంటే నువ్వు నమ్ముతావా? దాన్ని నా మోజులో పడేసి దాన్ని బలహీనరాలించేసి ఎలాగైనా సరే దాన్ని లొంగ తీసుకుని పెళ్లికి ముందే దాన్ని కాలు జారేలా చెయ్యాలని చాలా తాపత్రయపడి చాలా ప్రయత్నించాను. అక్కడ దాకా వచ్చేసరికి ఆ ఒక్కటి కాదని మిగతా అన్నీ చేయించుకునేది అదే. దాంతో విరక్తి కలిగిపోయిన నేను ఒక పౌర్ణమి రోజు రాత్రి నిన్ను తెల్ల చీరలో చూడాలని ఉంది, మల్లెపూలు పెట్టుకొని రమ్మనమని దానికి కబురంపాను. అయితే అది ముస్తాబయ్యి మురిసిపోవటానికని వచ్చిందే. పగటిపూట నేను ఏం చేసినా కాదనే అది మంచు మీదకెక్కి తెల్లటి మల్లెపూల పక్క మీద తెల్ల చీర కట్టుకొని వచ్చిన దాన్ని నేను అదే పనిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మెల్లమెల్లగా దాని పాదాల మీద ఉన్నటువంటి బట్టల్ని పైకంటూ వెళ్తే అదే నాకు చాలా తేలిగ్గా లొంగిపోయింది. ఆ ఒక్క రాత్రిలోనే దాంతో నేను చాలాసార్లు కలిశాను. ఆ తరువాత తెల్లాడి తప్పైపోయింది. నేను చచ్చిపోతానంటే నువ్వెందుకు చచ్చిపోవటం, నేనే చచ్చిపోతాను. నాలాంటి కూలివాడితో నాలాంటి తక్కువ జాతి వాడితో కలిశాననేగా నువ్వు బాధపడుతున్నావో, కాబట్టి నువ్వు ఈ కళంకం నీ మీద వేసుకోవద్దు, నేనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అన్నాను. అంటే వద్దండి, మా బాబాయి చెప్తే అర్థం చేసుకుంటాడు. జరిగిన తప్పేదో జరిగిపోయింది. మాలాంటి పెద్ద పెద్ద ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎవ్వరూ తరతరాలుగా యుగాలుగా ఇలాంటి తప్పు చేసెరగరో. ఒక బలహీన క్షణం నన్ను మీకు లొంగిపోయేలా చేసిందే. మా బాబాయికి చెప్దాం పదండి అని నన్ను వెంట పెట్టుకొని వాళ్ళ బాబాయి దగ్గరికి చెదిరిన జుట్టుతో నలిగిన చీరతో చెరిగిన బొట్టుతో అది నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్ళింది. అప్పుడే పూజ ముగించుకొని వచ్చి రాఘవవర్మ కాలు మీద కాలేసుకొని పెద్ద దర్బారు కుర్చీలో ఆసీనుడై ఉన్నాడు, చేతికర్ర పెట్టుకొని. అయితే నన్ను తీసుకెళ్ళి అతని ఎదురుగా నుంచోబెట్టి, బాబాయ్ నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఇతన్నే వివాహం ఆడదామనుకుంటున్నాను అని చెప్పింది జయంతి. ఆ మాటకి ఎవరితను, ఏంటి ఇతని పేరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే నేను అనాథనండి, నాకు అమ్మా నాన్న లేరు, నీ కులమే ఏంటి అని అడిగితే నేను చెప్పాను. చెప్పిన తర్వాత నువ్వెందుకు వచ్చావు ఈ ఊరు, నువ్వు ఈ ఊరు వాడివి కాదే అని అడిగితే పొట్ట చేత పుట్టుకొని పని కోసం వచ్చానండి. మంచిది,
నువ్వు అయోగ్యుడివి, నువ్వు కులం తక్కువ వాడివే. నా ఇంట్లో పనిచేసే పాలేరు రంగయ్య కూడా నీకన్నా పెద్ద కులం వాడే. కాబట్టి నువ్వు కావాలంటే ఉద్యోగం అడుగు, పడేస్తాను, డబ్బు అడుగు, పడేస్తాను. అంతేకాని ఈ ఇంటి ఆడపిల్లలతో ప్రేమాయణాలు లాంటివి నడిపితే ప్రాణాలు తీస్తాను. నీ స్థాయి ఏంటో, నీ హోదా ఏంటో, నీలాంటి అలగా జనాలు మాకు ఎక్కడ ఉండాలి అనేది ఆలోచించుకొని ప్రవర్తిస్తే మంచిది అని వాడు చాలా అహంకారంగా అన్నాడురా. వాడి అహంకారం నాకు నచ్చలేదు. ఆ తరువాత జయంతి, తప్పదు బాబాయ్, నువ్వు మా ఇద్దరికీ పెళ్లి చేయాల్సిందే అంటే ఏ అన్నాడు. అనేసరికి రాత్రి తప్పు జరిగిపోయింది. నేను మన తోటలో మంచి మీద ఆయనతో రాత్రంతా నేను శారీరకంగా కలిసి వచ్చాను ఇప్పుడే. దానికి నా వాలకమే సాక్ష్యం. నేను చేయకూడని తప్పే చేశాను, మన్నించండి బాబాయ్ అని కాళ్ళు పట్టుకోబోతే ఛీ నీచురాల, ఇలాంటి మాటలు వినటానికేనా రామ రామ కృష్ణ కృష్ణ తండ్రి నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఉసే నీచురాల, పరమ నిష్ఠాగరిష్ఠురాలైన మహాపతివ్రత అయినటువంటి మా వదినకి, ఉత్తముడైనటువంటి దేవుళ్ళలాంటి మా అన్నయ్యకి నువ్వు కడుపున పడగానే ఈ బిడ్డ పుడితే మీ ఇద్దరికి గండం ఉంటుందని తెలిసినా ఆ రోజుల్లో గర్భస్రావం చేయించుకోవటం మహాపాపమని, పుట్టక నువ్వు కడుపున పడ్డావని నీచురాల, నీలాంటి భ్రష్టురాల్ని, నీలాంటి నీచురాల్ని కని ప్రాణత్యాగం చేసి నీ తల్లిదండ్రులు నిన్ను నాకు అప్పచెప్పి నా ఆస్తి నీ తండ్రి ఆస్తి కలిపి ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా, అంతా అప్పచెప్పి నిన్ను యోగ్యురాలుగా పెంచమనమని గొప్పవాడికి ఇచ్చి వివాహం చేసి గొప్ప మెట్టినింటికి పంపించమని నాకు అప్పచెప్తే ఇలాంటి నువ్వు కాలు జారి నీతిమాలను పనిచేస్తావా నీతిమాలిందానా అని లాగి 2 చెంపలు వాయించేశాడు జయంతివే. దాంతో ఆయన కాళ్ళ మీద పడింది జయంతి. చేసేదేమీ లేక, మరొక ఆప్షన్ లేక, పరువు ప్రతిష్టలు పోతాయని మొత్తానికి నన్ను జయంతికిచ్చి వివాహం జరిపించాడు రాఘవవర్మ. నన్ను అసలు పలకరించేవాడు కాదు. నేను పలకరించాలనుకున్న మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవాడు. జయంతికి మాత్రం ఆ రోజు నేనేమంటా రుచి చూపించానో కానీ కాపురం పిచ్చెక్కింది. ఇక పొద్దస్తమానం పగలు రాత్రి నన్ను గదిలో నుంచి బయటికి పోనిచ్చేది కాదు. ఎప్పుడు చూసినా లోపలికి రండి, స్నానం చేసి మీకోసమే కొత్త చీర కట్టుకున్నాను, మల్లెపూలు పెట్టుకున్నానని దానికి ఆ యావ ఎక్కువలే. పద్దాక నన్ను లోపలికి పిలుస్తూనే ఉండేదే. ఆయనకి ఇవన్నీ చూసి అసహ్యం కలిగి బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే నేను ఒకవైపున జయంతిని సుఖపెడుతూనే జయంతి మత్తుగా నిద్రపోతున్న సమయంలో అప్పటికే నాకు ఇది మీ అమ్మ పవిత్రాదేవి కాదు, దీని పేరు పారిజాతం. ఇది ఎప్పుడో నేను నా వయసులో ఉన్నప్పుడు నేను ఒక వేశ్యావాటికి రెగ్యులర్గా వెళుతూ ఉండేవాడిని. ఆ వేశ్యావాటికి ఒకళ్ళు తీసుకొచ్చి దీన్ని అమ్మేస్తే నా మీద ఇది మోజుపడిన దీన్ని నేను ఖరీదు కట్టి కొనుక్కున్నాను. అక్కడ కొనుక్కున్న తర్వాత దీని మెడలో తాళి కట్టి నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇది నా కోసమని అప్పుడప్పుడు జయంతి వాళ్ళ తోటలోకి వచ్చేది. అలా మేమిద్దరం పంపు చెట్టు దగ్గర వడిగడ్డి వాములు చాటున కాపురాలు చేసుకొని సుఖపడి, మరి నేను పెళ్లి చేసుకున్న నా పెళ్ళాన్ని సుఖపెట్టడం నా బాధ్యతే కదరా, నా మగతనమే కదా, సుఖపెట్టి పంపిస్తూ ఉండేవాడిని. అయితే ఒక రోజున అనుకోకుండా పారిజాతం వచ్చినప్పుడు మేమిద్దరం నగ్నంగా కలవటం, ఆ తర్వాత అక్కడ మా ఇద్దరివి మూలుగులు అవి విని ఏమీ ఎరగనట్టుగా ఎవరు చెప్పారో కానీ రాఘవవర్మకి అదంతా చూసి మొత్తానికి మరి ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ కాలు కింద చెప్పుల్లా ఉంటారు కాబట్టి పంచాయతీ పెట్టో జైలుకి పంపో నన్ను వాడు అల్లరి చేద్దామని చూసి బయట పడకుండా వాడి గొంతు బయటకు రానివ్వకుండా వాడు అప్పటికి ఎన్నిసార్లు నుంచి గమనించాడో కానీ ఏమీ ఎరగనట్టుగా వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే వాడు కరెక్ట్గా సందు చివర తిరిగేటప్పుడు వాడి కారు కార్నర్లో నా కంట పడింది. అది చూసిన నేను వాడికన్నా ముందే అడ్డదారిలో పడి పారిజాతాన్ని తీసుకొని ఇంటికి చేరుకున్నాను. ముందుగా ఈ జయంతి ఎక్కడుందా అని గమనిస్తే ఇది పక్క టౌన్కి నన్ను ముడిపించటం కోసం పువ్వులు, చీరలు, లిప్స్టిక్లు లాంటివి కొనుక్కోటానికి వెళ్ళిందని పనివాళ్ళు చెప్పారు.
చెప్పేసరికి అప్పటికే పని వాళ్ళకి డబ్బులు పడేసి వాళ్ళని నా కనుసన్నల్లో నా చెప్పు చేతల్లో ఉండేలాగా నేను మార్చేసుకొని చాలా కాలం అయిపోయింది. వాళ్ళ పని వాళ్ళని తీసేసి అందరూ నా ఊరి వాళ్ళని నాకు నచ్చిన వాళ్ళని తెచ్చి నేను ఉద్యోగంలో జయంతిని ఒప్పించి పెట్టి కూడా చాలా కాలం అయింది. ఆ తరువాత ఇక రానే వచ్చాడు రాఘవర్మ. వచ్చి రావటంతోనే అతని కళ్ళు మొహం చూసి నాకు తేడాగా అనిపిస్తే జయంతి ఏది అని పని మనిషిని అడిగితే లేరయ్యా టౌన్కి వెళ్ళారనేపాటికి కుర్చీలో కూర్చొని అన్నా వదినల ఫోటోలు చూస్తూ కళ్ళు మూసుకొని వాడు ఆలోచించుకుంటూ కుర్చీలో ఊగుతున్నాడు. అంతే, నా చేతికి పారిజాతం ఐరన్ రాడ్ ఇచ్చింది. అది తీసుకొని వాడిని నోరెత్తకుండా తల మీద పెట్టి బాది పారేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి మన పైన ఉన్నటువంటి ఒక చీకటి గది ఉంది. ఆ గది ఎవరికీ తెలియదు. నేను ఇంటికి వచ్చినప్పుడే ఈ ఇల్లంతా తిరిగి ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ గమనించాను. ఆ గదిలో నుంచి అండర్ గ్రౌండ్లోకి దారి ఉంటుంది. అక్కడ చాలా పెద్ద ఒక హాల్ లాంటిది ఉంటుంది. అక్కడ పెట్టెల నిండా నగలు వజ్రాలు అలాగే డబ్బు నిల్వ చేసేవాళ్ళంట. పెద్ద పెద్ద ఇనపెట్టెలు పెట్టి ఉంటాయి. అవి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సైతం దొరకకుండా ఉండేటటువంటి రూము. ఆ రూములోకి తీసుకెళ్ళి వాడిని బతికుండంగానే గొలుసులేసి అందులో పడేసి వాడికి కాపలాగా కుక్కల్ని పడేసి వాడిని అన్నం నీళ్లు లేకుండా 15 రోజుల పాటు అక్కడే పెట్టి కుక్కను కొట్టినట్టుగా కొట్టి వాడికి కాస్త కాఫీ పొడి పసుపు వేసి కట్టుకట్టి రోజుకో బన్ను ముక్క కాసిని ఒక గ్లాసు నీళ్లు పడేస్తూ వాడిని అక్కడ కట్టి పడేశాము నేను పారిజాతం కలిసే. జయంతి టౌన్ నుంచి అదే రోజున తిరిగి వచ్చిందే. బాబా ఏరి రాలేదు అనేసరికి వాడి చేతి రాతతో నేనప్పటికే ఒక ఉత్తరం రెడీ చేసి జయంతి చేతికి అప్పచెప్పాను. ఉసే నీచురాల త్రాష్టురాల, నీలాంటి పాపిష్టి దాన్ని మా అన్నయ్య ఎలా కనగలిగాడో. మా వంశం పేరు చెడగొట్టావు. కులం మతం గోత్రం అన్నీ చెడగొట్టి నువ్వు చివరికి పతివ్రతగా చలామణి అవుతున్నావు. నీకెంత పెళ్లి చేసినా నువ్వు ఇదే ఇంట్లో ఉండటం నా కళ్ళ ముందే తిరగటం నేను తట్టుకోలేకపోతున్నాను. మహా పాపం జరిగిపోయింది. నువ్వు వాడిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి నీ పెళ్లిని నేను ప్రాణాలతో ఉండంగా అంగీకరించలేను. ఈ జమీందారు వంశానికి కళంకం తేలేను. కాబట్టి నేను కాశీకి వెళ్ళిపోతున్నాను. తిరిగి వస్తే వస్తాను, లేకపోతే రాను. నువ్వు మాత్రం నా దృష్టిలో చచ్చావు. నీ ఇష్టం వచ్చినట్టు చావని కింద రాఘవర్మ అని సంతకం పెట్టి ఉత్తరం రాసి దాని చేతిలో పెట్టాను. అదంతా చదివి నిజమేనని బావురుమని ఏడిసిందే. పడగదిలోకి 2 సార్లు వెళ్ళి రాగానే బాబాయినేంటి బ్రహ్మదేవుణ్ణి సైతం మర్చిపోయే రకం ఆ జయంతి. అయిపోయిన తర్వాత ఊరి జనాలందరిలో నేను దేవుణ్ణి అవ్వాలనుకున్నాను. అవసరాలు ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాను. అప్పటిదాకా అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రెసిడెంట్ పదవులు అయ్యి నేనే వాళ్ళకి అప్పచెప్పి సర్పంచుల్ని చేశాను. ఆ తర్వాత వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి వెళ్ళాను. వాళ్ళకి ధన సహాయాలు చేశాను. వాళ్ళకి పంటలు సాగు చేసుకోమని కొత్త పంటలు వేసుకోమని నేనే వాళ్ళకి పెట్టుబడులు పెట్టి తిరిగి ఆ పెట్టుబడి డబ్బులు తీసుకోలేదు. వాళ్ళకి వాటర్ ట్యాంక్ కట్టించాను, రోడ్లు వేయించాను, వాళ్ళ పిల్లలకి స్కూల్ బాగు చేయించాను. ఆ తర్వాత కోవిలంతా బాగు చేయించాను. ఇక జయంతి దృష్టిలోనే కాదు ఊరందరి దృష్టిలో ఇప్పుడు నేను రాఘవర్మ వాళ్ళ ఆస్తితోనే ఇదంతా చేసినప్పటికీ వాళ్ళు చెయ్యలేనిదేదో నేను చేశానని నన్ను దేవుడిగా భావించటం, ఎదురెదురు నా కాళ్ళకి దండం పెట్టడం, నేను ఎదురొస్తున్నానంటే కాళ్ళ చెప్పులు విడిచేసి తలకున్న గుడ్డను తీసి నడుంకి కట్టుకోవటం, నాకు ఎదురెదురు దండం పెట్టడం, గుళ్ళో దేవుడు సైతం నేను నిద్ర లేచి గుడికి వెళ్ళిన తరువాతే దేవుడికి సైతం సుప్రభాతం మొదలవుద్దంటే నీకు తెలుసు కదరా, ఆ లెవెల్లో ఉంచాను. ఆ తర్వాత ఇక జయంతి కడుపుతో ఉంది. ఇది కడుపుతో ఉందని తెలిసిన తర్వాత నాలో కోరికలు బుసలు కొట్టడం మొదలుపెట్టాయి. డాక్టర్ ఏమో దీనికి వచ్చింది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, దీని ఒంటి మీద చెయ్యొద్దనే పాటికి అది కోరికలతో తప్పించిపోతూ నేను దాని పక్కనే ఉండాలనేదే. వద్దు నిన్ను చూస్తూ నేను ఉండలేనని పక్క గదిలో పడుకోవటం మొదలుపెట్టాను. అయితే ఆ తర్వాత నేను వయసులో ఉన్నాను కాబట్టి పారిజాతాన్ని నేను రమ్మనమని చెప్పి ముందు పని మనిషిగా ఈ ఇంట్లో
జాయిన్ చేయించాను. జాయిన్ చేయించిన తర్వాత ఒకరోజు రాత్రి పారిజాతం నేను ఇక ఆ సుఖంలో ఉండగా జయంతి వచ్చి చూసి పారిజాతాన్ని జుట్టు పట్టుకొని కొట్టి కాళ్ళతో తన్ని, నువ్వు వేశ్యవి, కులతవి, పతితవి, నీలాంటి దానికి నా మొగుడు కావలసి వచ్చాడా? నీకు నేను చాలనా? నా అందం చాలదా? నీకు నేనిచ్చే సుఖం సరిపోక నీకు ఇది కూడా కావలసి వచ్చిందా అని నన్ను పట్టుకొని కొట్టి తిట్టి శాపనార్థాలు పెట్టి ఆ తర్వాత నా చొక్కా అంతా చించేసే నన్ను వీధిలో పెడతానని పారిజాతాన్ని అందరి ముందు వేశ్య, కులత, పతిత అని నిరూపించి ఊరందరితో రాళ్లతో కొట్టించి చెట్టు కట్టేయించి పారిజాతాన్ని గాడిద మీద ఊరేగించి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి పంపుతానని మొత్తానికి పెద్దగా అరవటం మొదలుపెట్టింది. పారిజాతం జయంతి కాళ్ళ మీద పడింది. తర్వాత నేను జయంతి కాళ్ళు పట్టుకునేపాటికి అప్పటికి మెదలకుండా ఊరుకుంది. తర్వాత జయంతికి నెలలు నిండి ఆ తర్వాత దానికి ఈ కార్తీక్ గాడు పుట్టాడు. కార్తీక్ గాడు అంటే నీకు పుట్టాడా? పాలేరు గాడికి కాదా పుట్టింది అన్నాడు వాసు. వాడు నీతిగా నిజాయితీగా నికాల్స్గా వాడమ్మ నన్ను పెళ్లి చేసుకొని నాతో కాపురం చేసి కన్న నా కొడుకురా అన్నాడు జనార్దన్. మరి నువ్వేంటి? అదంతే. నాకు ఒక విషయం తెలుసా? నేను అనుకున్నది జరగనప్పుడు అవతల ఉన్నది ఎవడైనా సరే, వాడు ఎంతటి వాడైనా సరే నా లెక్కలు నాకుంటాయి, నువ్వు మూసుకొని విను అంది పారిజాతం. అనేసరికి నాన్న చెప్పేది వినమంటున్నానా అంది పారిజాతం. నేను అక్కైనా ఇంతకీ మీకేగా పుట్టింది, చెప్పు తెగుద్రోయ్, మీ ఇద్దరు మా పిల్లలే అన్నారు. అనేసరికి ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడు వాసు. వీడు పుట్టాడు, వీడి కార్తీక్ అని అదే పేరు పెట్టుకుంది. కార్తీక్ వర్మ వాడు అసలు పేరు. ఆ తర్వాత వాడిని ఉయ్యాల్లో వేసిన తర్వాత పారిజాతాన్ని అప్పుడు గెంటేసిన తర్వాత పారిజాతం మళ్ళీ ఈ ఇంటి ఛాయలకు రాలేదు. కానీ జయంతికి పిల్లాడు పుట్టిన తర్వాత కూడా 1 సంవత్సరం దాకా కాపురం చేయకూడదని డాక్టర్లు చెప్పేసరికి దీని గురించి నేనెందుకు పారిజాతాన్ని దూరం పెట్టాలని రహస్యంగా పారిజాతాన్ని రమ్మనమని నేను దొడ్డిగుమ్మం నుంచి పిలిపించుకొని ఆమెతో సుఖపడి ఆమెని సుఖపెట్టి ఆమెకి ఇక డబ్బు ఇచ్చి పంపిస్తూ ఉండేవాడిని. అది ఇంట్లో ఏ రోజు నుంచో ఉన్నటువంటి రంగయ్య అనే పాలేరుగాడు, వాడు డఫ్ అండ్ డమ్ము, చెవిటి మూగ. వాడు ఇది గమనించాడని మాకు తెలియదు. అయితే ఒకరోజు రాత్రిపూట నేను పారిజాతంతో కలుస్తూ ఉండగా జయంతిని తీసుకొచ్చి రెడ్ హ్యాండెడ్గా మమ్మల్ని పట్టించేసరికి జయంతి రెచ్చిపోయి మళ్ళీ మా మీద తిరగబడిపోయి వీధికి ఎక్కుతానందే. అనేసరికి ఇక ఆ తర్వాత నాలో కోపం కట్టలు తెంచుకుంది. పారిజాతాన్ని వెళ్ళిపోమని పంపించి ఆ రంగయ్య గాడి తల పగలగొట్టి ముందు వాడిని తీసుకెళ్ళి ఎక్కడైతే గనక రాఘవ వర్మ ఉన్నాడో అదే గదిలో పడేయమని పనివాళ్ళకు అప్పచెప్పాను. జయంతిని కుక్కను కొట్టినట్టు కొట్టానురా. చెప్పకపోవటం ఎందుకు? దాన్ని నేను ఎంతైతే అనుభవించానో అంతకు మించి అది చిత్రహింసలో పడింది నా చేతిలో. దాన్ని భయంకరంగా కొట్టాను. నన్నేమైనా అన్నా నేను తట్టుకునేవాడినేమో, కానీ మీ అమ్మననేపాటికి నా గుండె జారిపోయిందే. దాన్ని ఖరీదు కట్టి కొనుక్కొచ్చుకుందే దాని అందం మీద, దాన్ని అనుభవించాలనే మోజుతో నేను. మీ అమ్మంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదు. అలాంటిది ఇది పారిజాతాన్ని కాళ్ళతో తన్ని కొట్టడం చూసి నేను తట్టుకోలేక దాన్ని మెత్తగా దంచి పారేశాను. ఆ తర్వాత ఒక 3 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఇక దీన్ని కొట్టకూడదు అని కనపడకుండా కొట్టడం దెబ్బలు పైకి మొదలుపెట్టాను. ఇక అది ఒకరోజు ఎదురు తిరిగిపోయింది నాకు. నన్ను అల్లరి పెడతానని గొడవ చేసింది. దాంతో ఇలా కాదని తెలిసి ఇక దాని కాళ్ళు పట్టుకొని నేను మారిపోయానని దాన్ని బ్రతిమిలాడిన తర్వాత అది మెత్తబడిపోయింది. 1 వారం రోజుల పాటు దానికి స్వర్గ సుఖాలు చవి చూపించాను. అది చివరికి డాక్టర్ పాల్గొనకూడదు, భర్తతో నువ్వు కలవకూడదు అని చెప్పినా సరే శారీరక సుఖాన్ని వదులుకోలేని ఆడదిరా. దాంతో నేను సుఖపడిన తర్వాత ఇక ఒక రోజున దెబ్బలు బయటికి కనపడనివ్వకుండా దాని ముక్కు నోరు మూసేసి దిండేసి ఒత్తి దాన్ని అలాగే పైన నుంచి తీసుకొచ్చి ఆ పాలేరు రంగయ్య గాడిని ఇద్దరిని కలిపి చావగొట్టేశాం. మీ అమ్మ, నేను, ఇంకొంతమంది మనుషులు కలిసి. తర్వాత దాని చేత్తోనే సంతకం కింద పెట్టించి ఉంచి తెల్ల కాగితాల మీద పైన నేను మ్యాటర్ ఫిల్ చేశా. నేను పాలేరుగాడితో ఎప్పటి నుంచో కలిశాను, కాలు జారాను. నా కడుపును పుట్టిన పిల్లాడు నీ పిల్లాడు కాదు, నువ్వు దేవుడివి, నిన్ను మోసం చేసి
నేను పోతున్నాను, నేను కులతని పతితని వేసిని, ఈ పుట్టిన కార్తీక్ గాడి నీ కొడుకు కాదా, రంగయ్య గాడి కొడుకు అని. దాంతో ఫస్ట్ వాడిని బావిలో వేసి తర్వాత దాన్ని బావిలో వేసి కావాలనే ఊళ్ళో జనం అందరూ వచ్చే విధంగా పెద్ద ప్రచారం చేయించాను. అందరూ పోగైన తర్వాత దాని శవాన్ని బయటికి తీయించి ఉత్తరం చదివించి అందరి ముందు దాన్ని పతితని కులతని వేశ్యని, చివరికి దాని కొడుకుని పతితకి కులతకి వేశ్యకి పుట్టినవాడు నా కొడుకు కాదని, మీ అమ్మని అది ఎలాగైతే అవమానించి అనుమానించి మీ అమ్మని కొట్టి తిట్టిందో దాన్ని ఈ రోజుకి కూడా ఈ ప్రపంచం అందరి దృష్టిలో పతితగా కులతగా ముద్రేయించి ఈ కుక్కలన్నిటినీ కూడా ఈ ఊరిలో ఉన్న ప్రతి ఇంట్లో పుట్టిన ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి కుక్కతో దాన్ని కాండ్రిచ్చి ఉమ్మేయించాను. ఎందుకో తెలుసా, మీ అమ్మనది వేశ్య అంది, మీ అమ్మనది కులతంది, మీ అమ్మనది పతితంది. అందుకే దాన్ని నేను అవన్నీ చేసి పాలేరుగాడితో పడక పంచుకొని దాని కొడుకును కందని వాడిని పాలేరుగాడి కొడుకని ఊరందరి ముందు ముద్రేయించానురా నేను. ఆ తరువాత మీ అమ్మని మెల్లగా ఇంట్లో ఆయాగా ప్రవేశపెట్టాను, కాలు జారానన్నాను, ప్రపంచాన్నే ముందు నమ్మించాను, మీ అమ్మ మెళ్ళలో తాళి కట్టాను. ఆ తర్వాత మీ ఇద్దరు పుట్టారు. కొంతకాలం వ్యవహారం అంతా సద్దుమణగనిచ్చాను. ఆ తరువాత ఇక ఆస్తంతా నా చేతిలోకేగా వచ్చింది. ఈ కార్తీక్ గాడిని పైకి పంపించేసి ఇక నిన్ను మీ అక్కని మీ అమ్మని పెట్టుకొని హ్యాపీగా ఆస్తి ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఓ రేంజ్లో అనుభవిద్దాం అనుకుంటూ ఉండగా లాయర్ గాడిని పిలిపించి ఆస్తంతా వాళ్ళ బాబాయ్ పోయాక నా భార్యది, నా భార్య పోయాక నాదే కదా లాయరు అని చెప్పి అడిగాను. వాడు అనుమానంగా చుట్టూ చూస్తూ వాడి చూపు, వాడి మాట, వాడి మాటల్లో వ్యంగ్యం, వాడి మాటల్లో దెప్పి పొడుపులు నాకు ఈ రోజుకి గుర్తే. వాడి మాటల్లో వంకర్లు టింకర్లు గమనించాం మేమిద్దరం. వాడికి మా మీద అనుమానం కలిగిందని మాకు అర్థమైంది. వచ్చి కూర్చొని వాడు లెక్చర్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు. వాడి మాటల్లో ఏకవచన సంబోధన నాకు నచ్చలేదు. చూడు జనార్దన్, నీకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. ఎవరు ఈవిడ? నా భార్య పవిత్రాదేవి అని చెప్పాను నేను పేరు. అవునా, ఒకప్పుడు ఈ అమ్మాయి మీ ఇంట్లో పని మనిషిగా చేరిన పారిజాతం అన్నట్టు గుర్తు నాకు. పారిజాతం పవిత్రాదేవిగా మారిపోయిందనమాట జయంతిదేవి చనిపోయేసరికి. అవును, ఈ పుట్టిన వీళ్ళిద్దరూ ఎవరో? నాకు పవిత్రకి పుట్టిన పిల్లలు. అవునా, ఏం పేర్లు? మా అబ్బాయి పేరు వాసు వర్మ, నా కూతురి పేరు శైలజ దేవి అని చెప్పాను నేను. అవునులే, మీది దేవుల వంశము వర్మల వంశమే కదా అని వాడు నన్ను వ్యంగ్యంగా జోక్ చేశాడు. నాకు నచ్చలేదు. ఇంతకీ ఆస్తి విషయం ఏంటి అన్నాను నేను. వస్తున్నా మ్యాటర్ అక్కడికే వస్తున్నా అన్నట్టు బాబు కార్తీక్ వర్మ ఎక్కడా? ఉన్నాళ్లే, ఆయా తీసుకురా అనేసరికి ఆయా తీసుకొచ్చి వాడిని చూపించేసరికి నీకు చెప్పొచ్చేది ఏంటంటే, సదర్న జయంతిదేవి తండ్రి గారైనటువంటి మాధవవర్మ, ఆమె తల్లిగారైనటువంటి అనసూయాదేవి గారుల పేరిట ఉన్నటువంటి వాడి అమ్మగారి స్త్రీధనం, వాడి నాన్నగారి వాటాకొచ్చిన ఆస్తిపాస్తులు మొత్తం వాడు మరణ సమయంలో ఉండగా వాళ్ళ తమ్ముడైన రాఘవవర్మ గారి పేరు మీద రాసి జయంతిదేవిని ఆయనకు అప్పజెప్పిపోయిన విషయం అందరికీ విదితమే. తెలుసు మాకు అన్నాను నేను. అయితే ఎప్పుడైతే జయంతి కాలు జారి పెళ్లికి ముందే నిన్ను ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చెయ్యాల్సిందేనని పరువు ప్రతిష్టలో కూలదోసి కాలరాసి నీలాంటి అయోగ్యుణ్ణి కులం తక్కువ అలగా వెధవనే చేసుకొని నీలాంటి లో క్లాస్ ఫెలోని ఇంటికి తీసుకొచ్చిందో అప్పుడే రాఘవవర్మ గారు ఒక నిర్ణయానికి వచ్చి నా దగ్గరికి రావటం జరిగింది. వచ్చి అన్నాను నేను. వచ్చి ఏమీ లేదు, ఏంటంటే ఎటు కులభ్రష్టిగా ఎటు గోత్రభ్రష్టిగా వంశభ్రష్టిగా మిగిలింది కాబట్టి వాళ్ళమ్మాయి జయంతిదేవి ఇక వాళ్ళమ్మాయి వాళ్ళకు ఉన్న చచ్చినట్టేనని ఉన్న యావదాస్తి కూడా జయంతికి మగపిల్లాడు పుడితే ఆ పిల్లాడికి వాడికి 25 సంవత్సరాలు దాటిన తరువాత అప్పటి వరకు వాడి ప్రాణాలతో ఉండి వాడు పెద్ద చదువు పీజీ వరకు చదివి వాడు ఫ్యాక్టరీ బాధ్యతలు ఆస్తిపాస్తుల బాధ్యతలన్నీ చూసుకుంటూ వాడు వివాహం చేసుకుని ఆ వివాహం చేసుకున్న అమ్మాయి గర్భవతి అయ్యి మళ్ళీ వాడికి బాబే పుడితే
అప్పుడు ఆ ఆస్తికి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంతకం పెడితే ఆ ఆస్తి హక్కుదారులు అవుతారు ఆ భార్యాభర్తలు. ఇలా రాశారు రాఘవ వర్మ గారు అని చెప్పేశాడు లాయరు. చెప్పేపాటికి గుండె మండిపోయింది నాకు. ఆస్తి అంటే నాది కాదా? కాదే, అబ్బాయి కార్తీక్దే అన్నాడు వాడు. అనేసరికి ఇక వాడు అలా మాట్లాడుతూ ఉండగానే ఐరన్ రాడ్ తీసుకొని వాడి తల పప్పుగా పగలగొట్టేసింది పారిజాతం. వాడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఇదే ఇంటి కిందరా మన పెరట్లో మన ఏది పున్నాగ పూల చెట్టు ఉంది చూసావా, దాని కిందే ఉంది వాడి బాడీ. అప్పుడు పూడిసేసామనుకో అది వేరే విషయం, బయటికి రానివ్వలేదనుకో అది మరొక వేరే విషయం. అయితే ఇప్పుడు ఏంటి నాన్న దాడి అన్నాడు వాసు. ఏమీ లేదు, అందుకే కదా మరి ఇష్టం లేకపోయినా సరే వాణ్ణి పతిత కొడుకుగా కులత కొడుకుగా పాలేరుగాడి కొడుకుగా వాణ్ణి పెంచుకొచ్చామా లేదా, వాణ్ణి చదివించుకొచ్చామా లేదా, ఆ తరువాత వాడికి నీకప్పగించాల్సిన ఫ్యాక్టరీ బాధ్యతలో అవన్నీ వాడికి అప్పచెప్పి ఫ్యాక్టరీని డెవలప్ చేశాను, ఆస్తుల్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టించాను. ప్రపంచం దృష్టిలో జనం దృష్టిలో నేను దేవుణ్ణనే, ఎవడికో పుట్టిన వాడికి తీసుకొచ్చి పట్టం కట్టాననే చేతులెత్తి దండం పెట్టించుకొని వాళ్ళందరి సపోర్ట్నే మన వైపే మరలేలా చేసుకున్నాం. మీ అమ్మ వాడికి తల్లి హోదాలో ఉంటానని వాడిని ఏమీ అనొద్దని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పినట్టుగా లేకుండా చక్కగా తన ఉనికిని ప్రదర్శించుకుంది మీ అమ్మ. అయిపోయిన తర్వాత వాడికి మాత్రం నువ్వు పతిత కొడుకువి, కులత కొడుకువి, కూలోడు కొడుకువి అని చెప్తూనే పెంచాం. అయిపోయిన తర్వాత ఇహ వాడికి పెళ్లి చెయ్యాలని మేమే సంబంధాలు వెతుకుతున్న టైంలో నువ్వు కాస్త కక్కుర్తిపడి అదుగో ఆ కమలిదాన్ని మానభంగం చేశావు. ఇప్పుడు అలాంటి కూలిదాన్ని నువ్వు చేసుకుంటే మాకేంట్రా ప్రాఫిట్, నీకేంటి ప్రాఫిట్? నువ్వు రోజుకు 100 మంది ఎమ్మటి తిరిగినా డబ్బున్న దాన్ని చేసుకోవాలి, స్టేటస్ హోదా పెరిగేలా చేసుకోవాలి, పెద్ద కులంలో దాన్ని చేసుకోవాలి. దాంతోనే దాన్ని ఎటు వాడి పెళ్లి చేయాలనుకుంటున్నాం కాబట్టి వాడి అకౌంట్లో వేసేసాం. దేవుడు దయదలిచి వాడు ముట్టుకోకపోయినా నువ్వు ఆ రోజు ఆవేశంతో కామంతో కలిసినందుకు దానికి కడుపు వచ్చిందే. ఇప్పుడు ఆ కడుపులో పిండంతో మనకి 2 పనులున్నాయి. ఒకటి, ఎటు కార్తీక్ గాడికి 25 ఏళ్ళు దాటిపోయినాయి, ఈ కమలి దాంతో పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళిన కార్తీక్ గాడు ఇహ తిరిగి రాడు. అట్నుంచటే పైలోకాలకి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళే ఏర్పాటు మేమెటు చేశామనుకో. ఆ తర్వాత ఇక ఈ కమలి కొన్ని రోజుల పాటు అది విధవైనా దాని అమ్మ బాబుల్ని మేము పంపం, మా కోడల్ని మా ఇంట్లోనే ఉంచుకుంటాం, తన కడుపులో మా వంశాంకురం ఉంది అని చెప్పి నేను ఇక్కడే ఆపేసి పురుడు పోయిస్తా. పురుడు పోయించిన తర్వాత ఆ పొట్టిన బిడ్డని మేము తీసేసుకుంటాం. దాన్ని తీసుకెళ్ళి రాఘవర్మ గదిలో పడేస్తాం. నీ ఇష్టం వచ్చినన్నాళ్ళు కుక్కను అనుభవించినట్టు ఎన్నాళ్ళు అనుభవిస్తావో అనుభవించో. నీ మోజు తీరిపోయిన తర్వాత దాన్ని ముగించేసి ఇంకో మొక్క పాతేస్తే దాన్ని పాతేసి అయిపోద్ది పని. ఆ తర్వాత ఆస్తి మొత్తం దాని చేత సంతకాలు పెట్టించుకుంటే మన చేతికి వచ్చేస్తుంది. నీకు నచ్చిన దాన్ని మన చెప్పు చేతల్లో ఉండేదాన్ని అన్ని విధాలా అన్నీ ఉండి మనమే కావాలనుకునేదాన్ని ఒకదాన్ని చేసుకున్న తర్వాత ఇక ఆ పుట్టిన పిల్లాడంటావా కమలి దానికి ఆల్రెడీ నేను ఎవరికీ తెలియకుండా దానికి టెస్టులు కూడా చేయించితే దాని కడుపులో ఉన్నది మగపిల్లాడేనని వారసుడేనని తెలిసిందే. కాబట్టి ఇంకా దాంతో మాకు పని కూడా లేదు. ఆ పిల్లాడిని నా చెప్పు చేతల్లో పెట్టి నా పెంపకంలో నేను మనకి వారసుడుగా పెంచుతాను. ఎందుకంటే వాళ్ళలో ఉంది నీ రక్తం నాన్న, వాడు నీ కొడుకు, నువ్వు అనుభవిస్తే పుట్టినవాడు. చంపేసుకుంటామా ఏంట్రా? నాకు అలా మన రక్తాలకి పుట్టిన వాళ్ళని చంపే అలవాటు లేదు. ఇంతకీ వాడిని ఎలా ఎత్తైపోతున్నారు అన్నాడు వాసు. ఏముందరా, ఇప్పుడు వాడు బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే అనుకోకుండా వాడికి ఒక వెహికల్ అడ్డం వచ్చి వాడి కార్ని ఢీ కొట్టుద్ది. ఫస్ట్ వాడు దిగి వాళ్ళతో చూసుకుని వెళ్ళొచ్చు కదా అంటాడు. వాళ్లే కావాలని వాడిని రెచ్చగొట్టి ఏంట్రా కళ్ళెక్కడ పెట్టుకొని నడుపుతున్నావు అంటే వీడు వాళ్ళతో వాదనకి దిగుతాడు. ఆ వాదన అలా పెరిగిపోయి వాళ్ళు జస్ట్ ఒక 20 కత్తిపోట్లు ఒక 10-15 గొడ్డలి పోట్లు పొడిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాడి శవం ఇంటికి వస్తుంది. ఆ తర్వాత దీనికి ఎటు వాడి మీద లవ్వు గివ్వు ఏమీ లేదు కాబట్టి కాసేపు
కాసేపు దీని అమ్మ బాబు వచ్చి ఓవర్ యాక్షన్ చేసి కూతుర్ని ముండమోయిస్తారు. దానికి డెలివరీ చేయించి ఆ పిల్లాన్ని మనం లాక్కొని ఆస్తిపత్రాల మీద సంతకం పెట్టించి దీన్ని ఈడ్చి నీకు అప్పచెప్తాం. మనం అనుకున్నదంతా అనుకున్నట్టు అయిపోద్దులే నాన్న. అక్క లైఫ్ హ్యాపీగా అక్కడ మీ బావతో గడిచిపోట్లా బయటికి రానిస్తామా ఏంట్రా అనేసింది జయంతే. సరే మీ ఇష్టం అలాగైతే, కానీ దాన్నైతే నాకు అప్పచెప్పాలి, అది మర్చిపోవద్దు అన్నాడు వాసు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేసరికి ఇదంతా వింటున్న కమలికి అరికాళ్లలో నుంచి వణుకు మొదలైపోయి కాళ్ళు చేతులు వణికిపోవటం మొదలైంది. ముందు అక్కడి నుంచి పరుగున తన గదిలోకి వచ్చింది. గటగట 2 గ్లాసుల మంచినీళ్లు తాగింది. అలమరలో ఉన్న నగలు తీసి టకటక మెళ్ళో వేసుకుంది. ఆ తర్వాత హడావిడిగా మెట్లు దిగుతూ ఉండగా అసలే కడుపుతో ఉంది, పైగా ఆయాసం, పైగా ఇవన్నీ వినేసరికి ఒళ్ళంతా చెమట్లు పోసుకొచ్చి వెళుతూ అక్కడే ఉన్న పెద్ద ఇత్తడి ఫ్లవర్ వాజ్ ఒకటి కింద పడిపోయి టంగుని శబ్దం వచ్చింది. అక్కడి నుంచి కమలి ఫోన్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళటం చూడనే చూసేసింది పవిత్ర. జనార్దన్ పవిత్ర పళ్ళు రాలిందాకా కొట్టాడు. పడుకుందన్నావు కదే అనేసరికి 1కి 4 సార్లు చూశానయ్యా నేను, అది మొత్తం విన్నట్టుంది. వింటే విన్నై వాడితో పాటు దాన్ని కూడా పైకి పంపితే దరిద్రం పోద్ది నాన్న అన్నాడు వాసు. అలా కాదులే కానీ పద వెళదాం మనం కూడా అని చెప్పి వీళ్ళు బయలుదేరిపోయేపాటికి అప్పటికే పరిగెత్తుకుంటూ కమలి హైవే ఎక్కేసింది. హైవే మీద ఒక లారీ వెళుతుంటే అడ్డం నుంచుంది. లారీ డ్రైవర్ ఆపితే అన్నా నీకు దండం పెడతానన్నా, నన్ను లారీ ఎక్కించుకోవా, ఒక చోట నన్ను తొందరగా తీసుకెళ్ళి దింపవా, నీ కాళ్ళు పట్టుకుంటాను అని, నా ఒంటి మీద ఉన్న నగలన్నీ నీకు ఇచ్చేస్తాననేసరికి వాడు ఆశతో లారీ ఎక్కించుకున్నాడు కమల్ని. నిజంగానే ఒంటి మీద ఉన్న నగలు మొత్తం తీసి లారీ డ్రైవర్కి పడేసి నీకో వీడియో పెడతాను, నాకేమన్నా అయిందనుకో ఆ వీడియో పోలీసులకి ఇవ్వు, మీడియా ముందు ఇవ్వు అని చెప్పి మీడియా వాళ్ళందరికీ తనే ఫస్ట్ ఫార్వర్డ్ చేసేసింది. తన పుట్టింటి వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి గ్రూపుల్లో పెట్టేసింది. ఆ తర్వాత తన ఫ్రెండ్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే అందులో పెట్టమని ఇచ్చేసింది. ఆ తర్వాత వెంటనే ఒకటి కార్తీక్ ఫోన్కి ఫార్వర్డ్ చేసేసింది చూస్తాడని. అలా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అందరికీ కొట్టేసింది కమలి ఆ వీడియోని. ఆ తర్వాత వీళ్ళు ఫాస్ట్గా లారీలో వెళ్ళేసరికి అప్పటికి కరెక్ట్గా ఒక 2 నిమిషాల క్రితం వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం కార్తీక్ కార్ని అవతలి వాళ్ళు గుద్దబోవటం, కార్తీక్ చూసుకోవచ్చు కదా అంటాం, వాళ్ళు దిగి గొడవ పడటం, కార్తీక్ షర్టు పట్టుకోవటం, కరెక్ట్గా అదే టైంకి కమలే ఆపండ్రా అని లారీ దిగటం. అసలు ఏం జరుగుతుందా అని లారీ డ్రైవర్ ఇదంతా గమనిస్తూ అతను కూడా కిందకి దిగాడు. మొహం పగిలిపోద్ది కొట్టానంటే ఆగండ్రా అని కమలి కార్తీక్ గొడవ పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్తీక్ మీ అమ్మగారు పతిత కాదు, కులత కాదు, వేశ్య కాదు, నీ తండ్రి ఆ జనార్దనే, నీ తండ్రి పాలేరు రంగయ్య కాదు, ఇదిగో జరిగిందంతా చూడు అని నీకు ఆల్రెడీ వీడియో ఫార్వర్డ్ చేశాను, నువ్వు చూడలేదని తన ఫోన్లో ఉన్నటువంటి వీడియో మొత్తం చూపించింది. ఒక్కసారిగా స్థాణువైపోయి నిలబడిపోయి అదంతా చూసిన కార్తీక్, పెద్ద తేడా ఏముందంటావు కమలే, నేను ఆ పాలేరుగాడికి పుట్టినా కూడా ఒక విలువ గౌరవం ఉండేదే, వాడికన్నా నీచుడి దగ్గర కాలు జారి హీనమైనటువంటి ఆడదానిగా నన్ను కని చివరికి తను పోయి ఏం మిగిల్చిందంటావు, ఆవిడ పోయి నేను అనుభవించిన శిక్ష ఎంతో తెలుసా, ఇన్ని సంవత్సరాలుగా పాలేరుగాడి కొడుకని ముద్ర వేయించుకొని పడ్డ అవమానాలు ఎన్నో తెలుసా, మా తాతయ్య అక్కడే గదిలో ఉండి చీకటి గదిలో ఆ కుక్కల మధ్య అనుభవిస్తున్న నరకం ఎంతో తెలుసా అని కట్టలు తెంచుకున్న కోపంతో కార్తీక్ లారీ డ్రైవర్ని ఐరన్ రాడ్ ఉంటే ఇటిమ్మంటే లారీ డ్రైవర్ ఐరన్ రాడ్ ఇచ్చాడు. అది తీసుకుని చితకబాదేశాడు అక్కడున్న 4 రౌడీలని కార్తీక్. ఈలోపే కారులో గబాగబా అక్కడికి జనార్దన్, పవిత్ర, వాసు వచ్చి మొత్తానికి ముగ్గురు కలిసి కార్తీక్ మీద దాడి చేస్తే జనార్దన్ని పడేసి చితగొట్టేశాడు కార్తీక్. పవిత్రను పట్టుకొని ఏమే పారిజాతానివి పవిత్రమైపోయావా నువ్వు, పవిత్ర దేవివైపోయావా నువ్వు అని దాన్ని కూడా దవడ పగిలిపోయిందాకా కొట్టాడు. మరొక వైపున కమలి కూడా పవిత్రను పడేసి ధూని బతుకు జడ, ఆడజాతికే కళంకం తెచ్చే నీలాంటివి ఎలాగే ఈ భూమి మీద ఇంకా బతుకుతున్నాయని చీయని పడేసి 4 బాదులు బాధిందే. దాంతో వీళ్ళ వల్ల కావట్లేదు కార్తీక్ని లొంగ తీయటం. ఇదంతా ఏంటి నాన్న, ఏ సవతల పడేస్తే పోయేదానికి అని వాసు కత్తి తీసుకొని కార్తీక్ను పొడవబోతుంటే కమలి అడ్డొచ్చింది. కమలి కడుపులో ఉన్న శిశువు
శిశువుకి దిగిపోయింది వాసు పొడిచిన కత్తే. కరెక్ట్గా లారీలో వస్తూ ఉన్నప్పుడే ఎందుకైనా మంచిదని కమలి మీడియాతో పాటు పోలీసులకు కూడా ఫార్వర్డ్ చేసి వచ్చింది ఆ వీడియోనే. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకునేసరికి లారీ డ్రైవరు ఇలా ఈ అమ్మాయి నగలిస్తానని ఎక్కింది, ఈగో నగలని గూండాలు ఫస్ట్ ఆ బాబు మీద తిరగబడ్డారు, ఇలా జరిగిందని చెప్పేసరికి అంబులెన్స్లో ముందు కమలిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. కార్తిక్ కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. పవిత్రని, జనార్దన్ని, వాసుని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళితే కమలి కడుపులో బేబీ పోయిందని, ఇక కమలి సేఫ్గానే ఉందని చెప్తే కమలి తల్లి తండ్రి కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కమలి స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చిన తర్వాత కార్తీక్ కాళ్ళు కనపట్టలేదు, నీ కాళ్ళకి దండం పెడదామంటే దైవం మానుష రూపేణా అని విన్నాను కానీ చూడలేదు ఎప్పుడూ కూడాను. నీలాంటి వాడిని భర్తగా పొందే అర్హత బహుశా నాలాంటి ఆడదానికే లేదేమో. నిన్ను ఎన్ని మాటలు అన్నానో, నిన్ను మాటలతో ఎంత తూట్లు పొడిచానో, నువ్వు చెయ్యని తప్పుకు నిన్నెంత గాయపరిచానో, నీకెంత శిక్ష విధించానో, నిన్నెంత హీనంగా మాట్లాడానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అలాంటి నీచుడి అంశ నాలో పెరగకూడదని, భూమి మీదకి రాకూడదని ఆ భగవంతుడు తుడిచేశాడేమో. పోతూ వాడి ప్రాణం నీకు ఇచ్చినందుకు నాకు ఆనందంగానే ఉంది, నేను వెళ్ళిపోతాను కార్తీక్ అంటే, ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది అని సరోజా నారాయణ అంటే, మాట్లాడొద్దు నాన్న, అమ్మా నాన్నలు అంటే కూతురు అనుకోకుండా తప్పు చేస్తేనే కడుపులో పెట్టుకుంటారు. నా సంబంధం, నా ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి కార్తీక్ మంచివాడు కాబట్టి సరిపోయింది. లేదంటే కార్తీక్ స్థానంలో అసలు తప్పు చేసిన వాసుగాడికైనా నన్ను అప్పచెప్పి వచ్చేసే అమ్మా నాన్నలు మీరు. వాళ్ళు నన్ను ఏమైనా చేసి ఒక వ్యక్తిని 30 ఏళ్ల పాటు బంధించి ఉంచిన ఫ్యామిలీ అదే. నన్ను ఇంకొక కుక్కని చేసి కట్టేసినా మీరు పట్టించుకునే అమ్మా నాన్నలు కాదు. ఏమే మీ ముగ్గురు నా చెల్లెళ్ళ, మీ ముగ్గురు మొగుళ్ళకి నా వల్ల ఏ అపాయము లేదులేమ్మా. మీకు బదులు నన్ను గదిలోకి రమ్మనమని మీ మొగుళ్ళు పిలిచేంత నీతిమాలిన వెధవలు కాదులే. వెళ్ళి మీ బ్రతుకులు మీరు బ్రతకండి, మీ కూతురు చచ్చిందనుకోండి. ఎక్కడికి వెళతావు అన్నాడు కార్తీక్. ఇహ మీదట నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు కార్తీక్, నేను ఫారిన్ వెళ్ళిపోతాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అంతకుముందు నాలో ఈ ధైర్యం తెగువ లేదు, కానీ ఇప్పుడు నాలో ధైర్యం తెగింపు వచ్చేసాయి. ప్రపంచం చాలా విశాలమైందే. నేను చెయ్యని తప్పుకు నేనెందుకు భయపడి బాధపడాలి? ఇదిగో విడాకుల కాగితాలు, నేను ఎప్పుడో ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను. వీటి మీద నువ్వు సంతకం పెట్టి నీకు నచ్చిన మహాపతివ్రతని, ఏ కళంకం లేని ఉత్తమురాల్నే, నీలాంటి యోగ్యుడైన వాడిని భర్తగా పొందగలిగిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. మళ్ళీ అడుగుతున్నాను, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నేను గుర్తొచ్చినప్పుడు నా మీద నీకు అసహ్యం కలగకూడదు. దేవుళ్ళంటే నీ మనసులో నా మీద అసహ్యం కలిగితే నేను బ్రతకలేను. వాళ్ళు నన్ను ఆ బంగారు పంజరంలో బంధించి నా ద్వారా బిడ్డను పుట్టించుకొని ఆస్తిని సాధించాలనుకున్నారు. ఆ బంగారు పంజరం నేను మొత్తానికి ఆ సంఖ్యలు తెంచుకొని బయటపడ్డాను. అది చాలు ఈ జన్మకి నాకు అన్న తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులకి కార్తీక్ ఆ ఫోన్ ఇచ్చేశాడు ప్రూఫ్ కింద. ఇచ్చేస్తే మా దగ్గర ఉంది బాబు అని వాళ్ళని కోర్టులో పెట్టామయ్యా అని చెప్పారు. వెళ్ళి ఇల్లంతా వెతికితే రాఘవ వర్మ గడ్డాలు మీసాలు పెరిగిపోయి దొరికాడు. ఆయన్ని తీసుకెళ్ళి మొత్తం క్లీన్ చేయించి ట్రీట్మెంట్లు చేయించితే ఆయన నెల రోజులకి మామూలు మనిషి అయ్యాడు. మామూలు మనిషి అయిన తర్వాత ఎవరయ్యా నువ్వని కార్తీక్ని అడిగితే నేను జయంతి కొడుకుననే ఇలా అని మొత్తం చెప్పుకొచ్చాడు కార్తీక్. ఎప్పటికీ క్షమించలేని వ్యక్తి అంటూ ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అదా జనార్దన్ గాడు కూడా కాదు, మీ అమ్మే. నీతిమాలిన పనిచేసి కేవలం శారీరక సుఖం కోసం మీ అమ్మ తనని తాకట్టు పెట్టుకున్నదే కాక వంశ ప్రతిష్టను కూడా తాకట్టు పెట్టి ఈ రోజున తనని కన్న మాకు సుఖం లేదు, తన కోసం గండాన పుడుతుందని తెలిసి ప్రాణత్యాగం చేసిన మీ అమ్మమ్మ తాతయ్యలకి సుఖం లేదు, చివరికి కన్న నీకు సుఖం లేకుండా చేసిపోయిన ఆడది మీ అమ్మ. మీ అమ్మను మాత్రం నేను బ్రతికుండగా క్షమించలేనయ్యా అనేశాడు ఆయన. ఆ తర్వాత వెళ్ళిపోబోతున్న కమలిని ఎక్కడికమ్మా నువ్వెళ్ళేది అన్నాడు రాఘవవర్మ. అన్న తర్వాత తెలుసో తెలియకో మంచో చెడో నా జీవితంలోకి నువ్వు వచ్చావు కమలి. నేను నిన్ను నిజంగానే ఏ రోజు 3 ముళ్ళేశానో ఆ రోజే భారీగా స్వీకరించానో. నువ్వు చెయ్యని తప్పుకి నీకు నువ్వు శిక్ష విధించుకోవద్దు. ఇక్కడ చాలామంది చాలా పెద్ద పెద్ద తప్పులు, దిద్దుకోరాని తప్పులు చేసే పైకి పోయి జైళ్లకు వెళ్ళి ఉన్నారు. నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోయి
వెళ్ళిపోతే నాకెవరున్నారో, నాకంటూ చెప్పుకోదగిన బంధువులు, నాకంటూ చెప్పుకోదగిన అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది తాతయ్య నువ్వే. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను, నీ స్థానాన్ని మరొకళ్ళకి ఇవ్వలేను. నేనేమనుకుంటూ వచ్చానో తెలుసా కారులో, నేను రేపు వచ్చైనా సరే నువ్వు నిజం చెప్పి తీరాలి అన్నావు. ఆ నిజమేదో నీకు చెప్పి వాళ్ళు బిడ్డని అడిగారు, వాళ్ళ బిడ్డని వాళ్ళకి ఇచ్చేసి నిన్ను తీసుకొని ఆ బంగారు పంజరం సంఖ్యల్లో తెంపేసి నిన్ను నాతో తీసుకుని ఫారెన్కి వెళ్ళిపోదామని నేను నిర్ణయించుకున్నాను. ఈలోపే ఇదంతా జరిగిపోయింది. నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ అని కార్తీక్ బ్రతిమలాడాడు. కమలిని వెళ్ళకు తల్లి, వాడికి ఎవరున్నారు నువ్వు తప్ప, జరిగింది ఒక పీడకలు అనుకొని మర్చిపోమ్మా అన్నాడు రాఘవర్మ. కమలి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత సరే అనేసింది. కార్తీక్ కమలిని కౌగిలించుకొని నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత జనార్దన్కి, పవిత్రకి, వాసుకి ముగ్గురికి కూడా శిక్షలు పడ్డాయి. జనార్దన్కి, పవిత్రకైతే డైరెక్ట్గా ఉరిశిక్షలే పడ్డాయి. వాసుకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా శ్రీకర్ ప్రసాద్తో పెళ్ళైన తర్వాత శైలజని దేవత కన్నా ఎక్కువగా చూసుకుని చాలా అమితంగా ప్రేమించడం మొదలుపెట్టాడు శ్రీకర్. అయితే ఆ రోజున శ్రీకర్కి చాలామంది చిన్నపిల్లలకి ఉచిత హార్ట్ ఆపరేషన్స్ ఉన్నాయని, అలాగే చాలామంది ముసలి వాళ్ళకి చేయాల్సిన ఆపరేషన్స్ ఫ్రీ ఉన్నాయని అవన్నీ చేయించి చాలా సంతోషంగా ఆ సంతోషాన్ని శైలజతో పంచుకుందామని ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఉండేది గేటెడ్ కమ్యూనిటీ, చాలా కాస్ట్లీ పాష్ ఏరియా. దాంతో ఇక అపార్ట్మెంటు చాలా లగ్జరియస్గా ఉంటుంది. అక్కడ వెయిటింగ్ ఏరియా ఉంటే ఆ వెయిటింగ్ ఏరియా దగ్గర వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. వాచ్మెన్ మేడం లేరు సార్, బయటికి వెళ్ళారు అని చెప్తే ఎక్కడికి వెళ్ళిందో అని వెయిట్ చేస్తున్న శ్రీకర్కి కాసేపట్లో శైలజ ఎవరో ఒక మగాడిని తీసుకుని లిఫ్ట్ దగ్గర నుంచే అతన్ని గట్టిగా హక్ చేసుకుని లిప్ కిస్సులు పెట్టుకుంటూ వెళ్ళటం చూశాడు. ఇది ఒకటోసారి కాదు, చాలాసార్లు అని వాచ్మెన్ని అడిగి మరి ఆ రోజే తను తెలుసుకోవటం. ఆ తర్వాత వెనకాలే తను వెళితే కనీసం మెయిన్ డోర్ కూడా మూయకుండా శైలజ వాడిని తీసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. పక్క గదిలోనే శ్రీకర్ అలాగే కూర్చుండిపోయాడు. ఆ తర్వాత బహుశా ఇతను పెళ్లికి ముందు ప్రేమించిందేమో, ఆ తర్వాత ఇతన్ని వదల్లేక ఎఫ్ఐఆర్ పెట్టుకుందేమో, తనతో మాట్లాడాలి, ఇది తప్పని చెప్పాలి, తను మార్చుకోవాలి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. బహుశా నేను అందించలేని సుఖం, నేనివ్వలేని తనకి ఏదో సాంగత్యం అతను ఇస్తున్నాడనే భ్రమలో ఉందేమో, తనతో టైం స్పెండ్ చేయాలి, ట్రిప్పుకు తీసుకెళ్ళాలి, తప్పు నాలో కూడా ఉందని తనంతానే నిందించుకుంటూ కూర్చున్నాడు శ్రీకర్. ఆ తర్వాత వాడెళ్ళిపోయాడు, ఇంకొకడు వాడెళ్ళిపోయాడు, ఇంకొకడు వాడెళ్ళిపోయాడు, ఇంకొకడు వాడెళ్ళిపోయాడు, ఇంకొకడు, ఇలా 5 మగవాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు శైలజ లేచి స్నానం చేసింది. ఆ తర్వాత మరొకడు వచ్చాడు. తొందరగా కానివరా బాబు, ఏ నీ మొగుడిచ్చేదానికన్నా మేము ఎక్కువ సుఖం ఇవ్వట్లేదా ఏంటి? వాడొక వేస్ట్ ఫెలో, ఎన్నిసార్లు వాడిని అదే బెడ్ మీద ఉంచి పక్కన నేను నీకు సుఖాన్ని ఇచ్చి నేను సుఖాన్ని పొంది పంపించలేదు. వాడి వరకు వాడేయో సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు అనుకునే ఫూల్లే కానీ రమ్మనమనే బెడ్రూమ్లోకి లాక్కెళ్ళింది. ఆరోసారి వచ్చిన ఆరో వాడు కూడా వెళ్ళిపోయిన తర్వాత పనమ్మాయికి ఫోన్ చేసి దాన్ని పిలిపించి ఇల్లంతా క్లీన్ చేయించి స్ప్రేలు కొట్టించి బెడ్షీట్లు అన్నీ మార్పిచ్చింది. డైనింగ్ టేబుల్ అంతా వంటలతో నింపించింది. ఈవెంట్ వాళ్ళని పిలిపించి ఆ రోజు మొట్టమొదటిసారి శ్రీకర్ తన్ని పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన రోజని మొత్తం డెకరేట్ చేయించింది. శ్రీకర్కి ఇష్టమైన కలర్ శారీ కట్టుకొని బాల్కనీలోకి ఆ తర్వాత పనమ్మాయిని వెళ్ళిపోమని ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుకోవటానికని వెళితే ఏమీ ఎరగనట్టుగా పక్క రూమ్లో ఉన్న శ్రీకర్ బయట నుంచి వస్తున్నట్టుగా బెల్లు కొట్టి లోపలికి వచ్చాడు. శ్రీకర్ని గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ చెప్పి, ఈరోజు నీకు సర్ప్రైజ్, ఈరోజు ఏంటో తెలుసా, నువ్వు నన్ను ఫస్ట్ టైం పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన రోజు బేబీ, నీ విషయంలో ఏ చిన్నది నేను మర్చిపోలేను. ఎందుకో తెలుసా, నీలాంటి భర్త దొరకటం నా అదృష్టం తెలుసా. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే నీలాంటి దేవుడికి భార్యనయ్యానో. ఈరోజు విశేషాలేంటి, ఏమేం మంచి పనులు చేసి వచ్చారు సారు చెప్పండి, రండి డిన్నర్ చేద్దాం అని చెప్పి అంటూ ఉండగా ఇక శ్రీకర్ మీద పడి ఈరోజు నీకు స్వర్గ సుఖాన్ని అందించాలని ఫిక్స్ అయిపోయాను డియర్ అంటూ ఉండగా, ఏమనుకోకు శైలు, ఈరోజు నేను బాగా అలసిపోయాను అని 4-5
4-5 సార్లు మీద పడ్డా సరే నేను ఫ్రెష్ అవ్వాలని ఇక బాత్రూంలోకి వెళ్ళాడు. చిచ్చి వెదవ బతుకో, వీడితో అయ్యేలా లేదులే కానీ రేయ్ నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకే, ఒరేయ్ నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకే అని ఒక 5గురికి ఫోన్లు చేస్తే అదంతా శ్రీకర్ గమనిస్తూనే ఉన్నాడు. ఎన్నాళ్ళ నుంచి వేస్తోందో శ్రీకర్కే నిద్ర మాత్రలు ఒక పెద్ద డబ్బాలో ఉంటే వాటిని మెత్తగా నూరి ఆ పౌడరు పాలల్లో కలిపి తీసుకొచ్చింది శైలు. ఇవి తాగన్నా పడుకో శ్రీకర్ అంటే తాగుతానులే అని చెప్పి తాగుతున్నట్టుగా నటించి వాటిని ఫ్లవర్ వాజ్లో పోసేసి బెడ్ మీద పడుకుని నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేశాడు. అతని బెడ్రూమ్లోకి అతని మంచం మీదే అతని పక్కనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ 5గురు మగాళ్ళని పిలిపించుకొని శైలు సుఖపడిందే. ఇక ఇలా కాదని ఫిక్స్ అయిపోయిన శ్రీకర్ తెల్లారి హాస్పిటల్కి వెళ్ళాడు. ఎప్పుడో నేర్చుకున్నటువంటి మెడిసిన్ ఇక దాన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. దాంతోపాటు వామిటింగ్స్ అయ్యే మెడిసిన్ తీసుకొచ్చి ఫుడ్లో కలిపి శైలుకి పెట్టాడు. తిన్నదే ఆపకుండా వాంతులు అవుతుంటే ఏంటి ఇలా అవుతోంది, ప్రెగ్నెన్సీయా అందే. ఎలా వస్తుంది ప్రెగ్నెన్సీ, ప్రికాషన్ యూజ్ చేస్తుంటే అన్నాడు. అవునవును నేను అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాను అందే. మరి ఇంకేంటి ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుందిలే కానీ అడ్డమైన జంక్ ఫుడ్ తినొద్దంటే వినవు, రా ఇంజెక్షన్ ఇస్తాను అని చెప్పి నర్వ్స్లోకి డైరెక్ట్గా పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేశాడు శ్రీకర్. శైలజకి కాసేపటికి కడుపులో తిప్పి బ్లడ్ వామిటింగ్స్ అవటంతో ఏమైంది, ఏం చేసావురా నన్ను అనేపాటికి ఎలా కనిపిస్తున్నానే నేను నీకు, నువ్వేమైనా లేడీ క్లియోపాత్రను అనుకుంటున్నావా? ఒకటి కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, ఎంతమందితో తిరుగుంటావే ఇప్పటికి నువ్వు? అసలు నీలాంటి వాటిని ఆడజాతిలో ఆ భగవంతుడు ఎలా పుట్టిస్తాడే? నువ్వు ఒకవేళ క్లియోపాత్రమేమో, నేను సీజర్ గాడిని కాదు. నీకో విషయం చెప్పమంటావా? నా వంశానికి ఒక పరువు ప్రతిష్ట, నాకు కులం గోత్రం, నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఏడిశాయి. నేను నిన్ను కానీ కట్నం లేకుండా చేసుకుందే నీ అందం చూసి అనుకుంటున్నావా? కాదే, కేవలం నీలో ఉన్న మంచితనం చూసే ఎంత కష్టం కలగకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నందుకు ఆ గుండెల్లోనే పొడి చేసావు కదే. నీకు బ్రతికే అర్హత లేదో. మొగుడికే నిద్ర మాత్రలు కలిపి మొగుడు పక్కనే పరాయి మగాళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనే పిలిపించుకొని కులికే నిన్ను వేశ్యలతో పోల్చకూడదు, సిగ్గుపడతారు వేశ్యలు సైతం, సావు అన్నాడు శ్రీకర్. శైలజ ఆ తర్వాత రక్తం కక్కుని 10 నిమిషాల వ్యవధిలోనే పోయింది. వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి శ్రీకర్ మొత్తం చెప్పేపాటికే ఒళ్ళు చల్లబడిపోయి వాళ్ళ అమ్మా నాన్న కూర్చుండిపోయారు. ఆ తర్వాత వెంటనే శైలు బాడీని తీసుకొని శ్రీకర్ తన ఫ్రెండు పోస్ట్ మార్టం చేసే స్పెషలిస్ట్ ఉంటే ఆ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏమైందిరా అని అడిగితే కార్డియాక్ అరెస్ట్ అయినట్టు రిపోర్ట్ రాసివ్ అంటే దేనికి, ఏం లేదురా జస్ట్ ఇలా చేస్తుంది, ఒకడు కాదు ఇలా తయారైందిరా అనేపాటికి మారు మాట్లాడకుండా శైలు బాడీకి 4 కట్లు పెట్టేసి కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది, విపరీతమైన స్ట్రెస్ స్ట్రెయినే కారణం, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా ఇలా చచ్చిందని చెప్పి ఒక రిపోర్ట్ రాసిచ్చేశాడు శ్రీకర్ ఫ్రెండ్. వెంటనే శైలజ బాడీని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ దాంట్లో పడేసి శవాన్ని తగలబెట్టి ఆ యాషెస్ బయటికి తీసుకున్నాడు శ్రీకర్. ఒకవైపున ఇక్కడ జనార్దన్ పవిత్ర వాళ్ళ గొడవ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ శైలజని శ్రీకర్ ముగిచ్చేయటం కూడా అయిపోయింది. అయితే ఈలోపు శ్రీకర్కి ఫోన్ వచ్చింది కార్తీక్ దగ్గర నుంచి. ఒకసారి నిన్ను కలవాలి అనేపాటికి ఏ అన్నాడు. దాన్ని కూడా తీసుకురా కలవాలి అని చెప్పి అన్న తర్వాత కార్తీక్ దగ్గరికి అస్థికలు తీసుకొని వెళ్ళాడు శ్రీకర్. వెళ్ళేసరికి ఏంటి రమ్మన్నావు అన్నాడు శ్రీకర్. అనేసరికి ఇలా చేశారని, ఇలా జరిగిందని తను చెప్పాల్సింది చెప్పి ఫోను శ్రీకర్ చేతిలో పెట్టాడు. పెట్టేసరికి దేవుడు చాలా గొప్పోడురా కార్తీక్, ఈక్వల్ చేసేస్తాడు ఏదైనా కూడా అన్న తర్వాత శ్రీకర్ చేతిలో ఉన్న అస్థికల్ని కార్తీక్ చేతిలో పెట్టాడు శ్రీకర్. ఏం జరిగింది అని అడిగితే అది క్లియోపాత్ర అవుతానంది, నేనే సీజర్ నవలేనన్నాను, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది, ఎప్పుడో నేర్చుకున్న ఫార్ములా దానికే వాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు అన్న తర్వాత కార్తీక్ ఏం మాట్లాడాలో అర్థం కాల. ఇక నుంచైనా నీ లైఫ్ నువ్వు హ్యాపీగా బ్రతుకు కార్తీక్, జరిగిపోయిన గతం గురించి తలుచుకొని బాధపడద్దు. వస్తాను తాతయ్య గారు, వస్తాను కమలి, నాకు ఇంకా ఇక్కడ ఉండాలని లేదు, కొన్నాళ్ళ పాటు ఫారెన్ వెళ్ళిపోవాలి, లేదంటే పిచ్చి పట్టేలాగా ఉంది, నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేలాగా ఉంది. అయితే వెళ్లే ముందు కొందరిని కలిసి ఈ వార్త చెప్పి మరీ వెళతానని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా జైల్లో ఉన్న పవిత్ర ఉరఫ్ పాడిజాతాన్ని కలిసి నీ కూతురు ఇలా చేస్తుంటే
రెడ్ హ్యాండెడ్గా ఇలా దొరికిందే, దాన్ని ఇలా పైకి పంపించాను అని చెప్పేపాటికి మా అంశం బయట ఉందలే, అదైనా సరే రేపొద్దున కొమ్మలు వేసి కాయలు కాసి రేపొద్దున అది కళకళలాడుతూ ఉంటుందనుకుంటే ఎంత పని చేశావురా నువ్వు అని వీడు నా కూతుర్ని చంపేశాడు జైలర్ అని కేకలు పెట్టింది పవిత్ర. అక్కడికి జైల్లో ఉన్న వాళ్ళందరూ వస్తే ఏమైంది డాక్టర్ అని అడిగితే ఏమీ లేదు, వీళ్ళమ్మాయి కార్డియాక్ అరెస్ట్ అయ్యి పోయింది, నా వైఫ్. ఆ విషయం చెప్తే షాకులో ఈవిడ అరుస్తోంది. తల్లి కదా అని యాషెస్ తీసుకొచ్చి చూపించాను. ఈవిడ జైల్లో ఉందని ఇలా కేసు గొడవలు అవుతున్నాయని శవాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోలేం కదా ఆఫీసర్ అనేపాటికి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని శ్రీకర్ని అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత పవిత్ర కూతురు పోయిందనే దిగులుతో హార్ట్ అటాక్ వచ్చి ఢామున జైల్లో పడుకున్నట్టే పోయింది. కూతురికి ఇలా జరిగిందని తెలిసి జనార్దన్కి పెరాలసిస్ వచ్చి ఆ తర్వాత జనార్దన్ కూడా కొట్టుకొని పోయాడు. ఇక ఆ తర్వాత వాసు మాత్రం జైల్లో మిగిలిపోయాడు. వీళ్ళ బ్రతుకులు ఇలా ఉన్నాయనగా శ్రీకరు ఆ అస్థికలను ఎత్తుకెళ్ళి మురుక్కాలలో అవతల బారేసి అక్కడి నుంచి అమ్మా నాన్నలకి చెప్పి ఫారెన్ వెళ్ళిపోయాడు. ఫారెన్ వెళ్ళిపోయి 4 సంవత్సరాలు ఫారెన్లోనే ఉండి ఆ తర్వాత తిరిగి వచ్చాడు. జరిగిపోయిన సోదంతా చెప్పకుండా ఒక మంచి అమ్మాయిని, తను అర్థం చేసుకునే అమ్మాయిని అమ్మా నాన్నలు చూసి ఉంచితే తను వద్దు అంటే ఎక్సర్సైజులు చేసేది. కార్డియాక్ అరెస్ట్ అయ్యి నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవటానికి ఫారెన్ వెళ్ళాను అని చెప్పి తన తప్పు ఏమీ లేదన్నట్టుగా ఆ అమ్మాయికి చెప్పాడు. నిజానికి ఆ అమ్మాయి చాలా చాలా మంచిదే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తను హాస్పిటల్కి వెళ్ళి తన మంచి పనులు చేసుకుంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఆ తర్వాత 2 పిల్లల తండ్రి అయ్యాడు శ్రీకర్ ప్రసాద్. ఇక ఈ ఎంతకాలంలో కూడా కార్తీక్ని కమలిని ఒక్కసారి పక్కకు రమ్మనమని ఊళ్ళో పెద్ద మనుషుల్ని, ఊళ్ళో వాళ్ళందరినీ రాఘవవర్మ పిలిపించి అందరి ముఖాన కాండ్రిచ్చి ఉమ్మి పెద్ద ప్రొజెక్టర్ పెట్టి ఏ వీడియో అయితే గనక కమలి తీసిందో ఆ వీడియో వాళ్ళందరికీ చూపించి తరతరాలుగా యుగయుగాలుగా మమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్న కుటుంబాలు మీవే, మీ కుటుంబాలు వీధిన పడకూడదని మా అన్నగారు మీ అందరి పేరు మీద ఒక్కొక్కళ్ళకి 2 ఎకరాలు భూమి పెట్టి పోయాడు, ఇల్లు కట్టించిపోయాడు. అలాంటిదే నేనేమైపోయానా అని ఒక్కడు పట్టించుకున్నాడు లేడు. మేము ముష్టేసి వదిలేసి మేము నిలబట్టం ఎందుకని మీ ముఖాన పడేసినవే కదరా ప్రెసిడెంట్ పదవులు, సర్పంచ్ పదవులు, అది మర్చిపోయి గుళ్ళో దేవుడికి సైతం వాడు వచ్చేంత వరకు సుప్రభాత సేవలో లేకుండా చేసేసేంత డెవలప్ అయిపోయారు మీరు. ఆ తర్వాత చివరికి ఈ ఇంటి ఆడపిల్ల చనిపోతే పాలేరుగాడికి కొడుకును కందని నిందని వేసి ఆ పాలేరుగాడికి ఉన్న నీతి కూడా మీకు లేకుండా పోయింది కదరా. పుట్టిన పసివాణ్ణి పాలేరు కొడుకని ఎంతకాలం కించపరిచిన మిమ్మల్ని ఈరోజు నేను వెలివేస్తున్నాను, అసహించుకుంటున్నాను. ఈ క్షణం తలుచుకున్న ఈ ఊరు మొత్తం మీద మీ అందరి ఇళ్ళు మా పేరు మీద ఉన్నాయి, మీ అందరూ నిలబడ్డ స్థలం మాదే, మీ అందరి పొలాలు మావి, మీ అందరూ బ్రతుకుతున్న బ్రతుకు మేము వేసిన భిక్ష, మీ అందరినీ ఈ నిమిషం ఈ ఊరు నుంచే నేను బయటికి పంపించేయగలను. కానీ కక్కెన కూటికి ఆశపడే అలవాటు మా రాజవంశాల్లో లేదు. పదనాన్న అని కార్తీక్ని కమలిని తీసుకుని ఊళ్ళో వాళ్ళు రాఘవర్మ కాళ్ళ మీద పడ్డా క్షమాపణలు చెప్పినా తప్పు మాదేనన్నా, మీరు ఊరు వదిలి వెళ్ళొద్దయ్యా అన్నా, మేము మళ్ళీ ఇలాంటి తప్పు చేయమయ్యా అన్నా కాండి చిత్తు అని ఉమ్మి అక్కడి నుంచి కార్తీక్ చేత ఆస్తులు మొత్తం అమ్మిచ్చేసి ఆ ఉన్న ఫ్యాక్టరీలు గీక్టరీలు స్థలాలు పొలాలు మొత్తం అమ్మిచ్చి మొత్తం క్యాష్ చేయించాడు రాఘవవర్మ. ఆ తర్వాత కార్తీక్ని కమలిని ప్రశాంతంగా ఒక విల్లా కొనుక్కోమని చెప్పి ఆయన కూడా సిటీకి వెళ్ళిపోయి ఒక కోవెల కట్టించుకొని ఆ తర్వాత ఆయన ప్రశాంతంగా కార్తీక్తో కమలితో జీవితం గడపటం మొదలుపెట్టాడు. కార్తీక్ తన తెలివితో ఒక వ్యాపారం మొదలుపెట్టి న్యాయంగా ధర్మంగా అతను ఆ వ్యాపారాన్ని చేసుకుంటూ ఏ శత్రువులు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా మిగతా డబ్బంతా అలా బ్యాంకులో పడేసుకొని ప్రశాంతంగా కమలి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా అసహ్యించుకుంది. కాబట్టి కమలిని అర్థం చేసుకుని 2 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ శారీరకంగా హనీమూన్కి వెళ్ళి ఒకటయ్యారు. ఆ తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు స్నేహితులుగా ఉన్న తర్వాత కార్తీక్కి కమలికి మొదట బాబు తర్వాత కూడా బాబే పుట్టారు. అదృష్టవంతుడివే, కూతుర్ని కనలేదయ్యా అని రాఘవవర్మ అంటే కూతుళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు తాతయ్య, కాకపోతే ఏంటంటే
కులం చేరిపోయే కూతుళ్ళు మన వంశంలోనే పుడతారనేమోలే, నువ్వు చేసిన పుణ్యాలన్నీ ధారపోసి దేవుడు నాకు 2 కొడుకుల్నే ఇచ్చాడు, నాకు నువ్వు కమలి పిల్లలు తప్ప ఎవరున్నారని ఆ రోజు నుంచి కార్తీక్ కంప్లీట్గా తనతో పాటు తన భార్యను తీసుకుని ఆఫీస్కి వెళ్ళొస్తూ రాఘవవర్మ తను అనుభవించిన 30 ఏళ్ల నరకానికి ఆయన భారీగా దాన ధర్మాలు మంచి పనులు చేస్తూ ఇక కమలి పిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్ళని పెంచుకుంటూ సరదాగా ఆయన జీవితాన్ని గడుపుతూ బంగారు పంజరంలో నుంచి సంకెళ్ళు తెంచుకొని వచ్చినందుకు కార్తీక్ కమలి ఇద్దరు సుఖంగా ఉండాలని ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోవటం మొదలుపెట్టాడు రాఘవవర్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.